డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో జరిగినటువంటి వైసీపీ కాపు నేతలు నిర్వహించుకుంటే అది ఆత్మీయ సమావేశం ఎంతమాత్రం కాదు. జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో కులాల మధ్య చిచ్చు, నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ నాకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి, అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్ ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు ఒక అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి వారందరూ కూడా గ్లోబల్ లీడర్స్ గా ఎదగడానికి ఆ ప్రభుత్వం కృషి చేస్తే, ఇవాళ మీ 2019-24 మీ ప్రభుత్వం అక్కడ విదేశీ విద్య ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి సరైనటువంటి నిధులు సమకూర్చకుండా వారిని ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా? ఆ రోజున మీరందరూ ఏం చేశారు? విద్యార్థులకు ఏమైనా బాసటగా నిలబడ్డారా? అదేవిధంగా కొట్టే సాయి అనేటువంటి ఒక జనసేన కార్యకర్త ఆ రోజున తిరుపతిలో ఆయన మీద అప్పటి ప్రభుత్వం పోలీసులు ఇబ్బందికరంగా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తే, ఆ రోజు మీరు ఎక్కడైనా కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టారా? అతనికి సపోర్ట్గా ఏమన్నా మాట్లాడగలిగారా? అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అతనికి బాసటగా నిలబడి ధైర్యం చెప్పి అతన్ని ఓదార్చి తిరిగి మేము మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకాఏకిగా ఆ కార్యకర్తని కాళహస్తి ఆలయానికి చైర్మన్ గా నిర్మించినటువంటి సందర్భం చేస్తాం. మీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ రోజైనా ఒక సామాన్య కార్యకర్తగా ఆ స్థాయి పదవి ఇచ్చారా? ఒకసారి మీరు అందరూ ఆత్మావలోకం చేసుకోండి. మీకు ఇవాళ ఆత్మీయ సమావేశం ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఇక మళ్ళీ మీ ప్రభుత్వం రాదనేటువంటి భయంతో ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ నాయకుడి యొక్క డైరెక్షన్లో ఈ రకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు. తొలి నుంచి కూడా తాను పుట్టినటువంటి కులానికి గౌరవిస్తాను తప్పితే అంత మాత్రం చేత సమాజంలో కులాల మధ్య విభేదాలు ఉండకూడదు అనేటువంటి మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు. సమాజ హితం కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇవాళ ఆయన ఏం చెప్పినా కులాల చట్టంలో ఆయన విడిపోకూడదు, అందులో బంధించబడకూడదు అనేటువంటి మాటతోటి ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. అదే ఆయన విస్తృతమైనటువంటి వేదికల మీద కూడా చెప్తున్నారు. దాన్ని తప్పుపట్టి మరి నీకు కులాలు ఎదురైనప్పుడు పిఠాపురంలో ఎందుకు పోటీ చేసేవని ఒక గట్టిగా అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఆ మాటకు వస్తే బి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇవాళ 135 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎగ్గేయగలమనుకున్నప్పుడు వేరే నియోజకవర్గాలకు వచ్చి ఎందుకు పోటీ చేయడం లేదు? మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం. అదేవిధంగా ఇవాళ సాయి కృష్ణ విషయంలో స్పష్టంగా ఎప్పుడైతే ఆ విషయం వెలుగులోకి వచ్చిందో ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితోటి కార్యక్రమాన్ని చేపట్టి దానికి సంబంధించి అక్కడ ఎవరైతే బాధ్యులని చెప్తున్నారో ఆ సిఐని సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా దాంతోపాటు ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇవాళ సాయంత్రం సిట్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. చిత్తశుద్ధితోటి రుజువర్తనతోటి పూర్తి స్థాయిలో దిగ్గు తేలాలనేటువంటి మాటతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఆ రోజున మీకు గిద్దలూరు నియోజకవర్గంలో ఒక మాట చెప్తాను నేను. మీ ప్రభుత్వ హయాంలో ఆ రోజున వెంకయ్య అనేటువంటి ఒక కాపు యువకుడు తన ఇంటి ముందు తన ఇంటి పక్కన కూడా ఒక రోడ్డు వేయాలని ఒక సిన్సియర్ గా నిజాయితీగా ఒక డిమాండ్ చేస్తే దానికి అతన్ని అమ్మ ఆలి బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు అతన్ని హింసకి చేస్తే
గురి చేస్తే అతను ఆత్మన్యూనతతోటి ఇబ్బందితోటి అతను ఆత్మహత్య చేసుకున్న సందర్భం నిజం కాదా? ఆ రోజు అలా ఆత్మహత్య చేసుకున్నటువంటి వెంకయ్యకి సపోర్ట్ గా మీరు ఎందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయలేదు? ఇలాంటి ఆత్మీయ సమావేశాలు మీకు కన్వీనియంట్ గా ఉంటే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీకు రాజకీయంగా లబ్ధుంటే ఒక తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు, లేదంటే ఇంకో తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ త్వరతో ప్రమాణాలని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కాపు కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిలిపివేసిన మాట వాస్తవం కదా. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో కాపు కళ్యాణ మండపాలు జరగలేదు. ఇవాళ నేను మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏనాడు కల్లో కూడా ఊహించినటువంటి విధంగా ఇక్కడ అనేక మంది వైసీపీ కాపు నేతలు మేము అచ్చేస్తాం ఇచ్చేస్తాం చెప్పిన చేయనటువంటి కార్యక్రమం ఇవాళ రాజమండ్రిలో మనం కాపు కళ్యాణ మండపం కట్టడానికి 30 సెంట్లు స్థలాన్ని శాంక్షన్ జరిగిందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మీరందరూ మాట్లాడేటువంటి మాటలు ఒక పక్కన మీకు తెలిసినటువంటి కార్యక్రమం ఏంటంటే కార్యకర్తలు వాడుకోవడం వదిలేటువంటి కార్యక్రమం మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం పూర్తిగా కార్యకర్త కష్టాన్ని చూసి అతన్ని అందరూ ఎక్కించడం అనేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి తెలిసినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ 5 ఏళ్ల పాటు మీరు గద్దె మీద ఉండి ఆ రోజున ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను కాపులకు ఇవ్వడం 5% అనేటువంటి మాట స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి సామర్లకోటలో చెప్తే ఆ రోజు మీరు ఎవరు స్పందించారా? ఎందుకు మీరు ఇవ్వరు? అంతకుముందు ప్రభుత్వం నిర్ణయించింది కదా, ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాన్ని ఈడబ్ల్యూఎస్ లో మీరు ఇవ్వండి అనేటువంటి మాట చెప్పడానికి సాహసించలేకపోయి మీరు ఇవాళ తగుదలమాని వచ్చి మేము కాపుల్ని రక్షిస్తాం అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా కులాల చట్టం ఉండిపోకూడదు, విస్తృత స్థాయిలో అన్ని కులాలకి కూడా సమానమైన న్యాయం జరగాలి, దాంతో పాటు తాను పుట్టినటువంటి కులానికి కూడా న్యాయం జరగాలనేటువంటి మాటతోటే ఆయన ముందుకు పెడతా ఉన్నారు. ఆయన కులాన్ని ఆపాదించి ఆయన కులతత్వం ఉండకూడదు, మనకి కులతత్వంతో ముందుకు వెళ్ళకూడదు రాజకీయాలు అనేటువంటి మాట చెప్తే దాని విపరీతార్థాలు తీసి ఇవాళ మీకు మేము మళ్ళీ నెగ్గమనేటువంటి భయం వచ్చింది కనుక ఇలాగే ఈ కూటమి కలిసి ఉంటే మేము ఏ రోజు కూడా అధికారంలోకి రావనేటువంటి భయం మీ నరనరాన్న ఉంది కనుక ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాల్ని సమావేశాల్ని ఏర్పాటు చేస్తున్నాను. నేను ఒకటే మనం చేస్తున్నాను, మీరు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా సొంత ప్రమాణాలతోటి మీరు మాట్లాడినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమిని ఏ విధంగానూ కూడా మీరు అడ్డుకోలేదనేటువంటి మాట. దాంతో పాటు అన్ని ప్రాంతాలకి చెందిన అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అన్ని కులాల్ని సమానంగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలు పొందింది. 2 సంవత్సరాల తర్వాత సమావేశాలు ఏర్పాటు చేస్తే ఎక్కడికెక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మీరందరికీ కూడా మళ్ళీ చివరిగా ఒకే ఒక మాట చెప్తాను. మీరు కాపు కార్పొరేషన్ ని డేలా చేశారు, కాపు కార్పొరేషన్ నిధుల్ని వేరే రకంగా దారి మళ్లించారు. అదే కాకుండా కాపు కళ్యాణ మండపాలని ఏ రోజు కూడా మీరు పట్టించుకోలేదు, కాపులకు వచ్చే స్కాలర్షిప్ గురించి మీరు పట్టించుకోలేదు. ఆ రోజు నోరు పెగలనటువంటి ఈ నాయకులు ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఏదో రకంగా ఆయన్ని కించపరచాలనేటువంటి ఆలోచనతో మీరు చేస్తున్న ప్రయత్నాన్ని కాపు యువతే కాదు రాష్ట్రంలో ప్రజలతో చూస్తూ ఉన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కాదు, 1 సీటు కూడా మిమ్మల్ని పరిమితం చేస్తారనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ ఈ స్వార్థ రాజకీయాల్ని ఇప్పటికే. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మొన్న ఢిల్లీ వెళ్ళాం. అందరూ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో నేషన్ ఫస్ట్ అంటే జియో పాలిటిక్స్ని బట్టి ఇవాళ నేషన్ ఫస్ట్, దేశభక్తి చాలా అవసరమైన రోజులు మళ్ళీ వచ్చాయి. ఆ పరిస్థితులు అన్నట్టు చక్కటి కార్యక్రమం పెట్టి అట్లాగే ప్రతి మంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలో అన్నీ అడగడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకి అనేక ఏజెన్సీల ద్వారా అనేక రకాలుగా ఏం కావాలో తెలుసుకున్నది కానీ ఆయన తృప్తి పొందలేదు. అలాగే అందుకని ఊరూరా
మాటామంతి అనే చక్కటి కార్యక్రమం మన అదృష్టం ఏంటంటే కాకినాడ జిల్లాలో కాకినాడ నుంచి మనం ప్రారంభించినప్పుడు ఈ లోపల 2 రోజుల నుంచి ఏదో కొన్ని కార్పొరేట్లు అడౌట్ చేస్తూ ఉన్నాయి. ఒక డాన్ బాస్కో మనిషి ఏ క్రిమినల్ కేసులో చూసినా ఒక దళితుడి గుండె గీసిన కేసు దగ్గర నుంచి అనేక కబ్జాల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రమేయం ఉంటున్నట్టు ఒక కాపు నాయకుడు ఇంట్లో ఈ వైసీపీ ఇప్పుడు కొత్తగా కాపులు అన్నది గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నసేపు కాపులు అన్న సంగతి ఎవరికి గుర్తురాల. ఇప్పుడు గుర్తొచ్చింది కాపులు అన్న సంగతి గుర్తొచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పోనీ రెడ్ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కాపులు పెట్టుకుంటారు, రెడ్ కాపులు పెట్టుకుంటారు, అన్ని మీటింగ్లు పెట్టుకుని వారు మాట్లాడినటువంటి అంశాలకి నేను సమాధానం చెప్తాను. ఒక వ్యక్తి చెప్తాడు, ఈ సామాజిక వర్గంలో పెద్ద సామాజిక వర్గం కులానికి పోవాలని మొత్తం అంతా జనసేనకి కావాలని చెప్పి మేమేదో పన్నాగం పని. నేను ఒక విషయం చెప్తా ఉంటాను, ఎప్పుడు జనసేన పార్టీ ఆర్గానిక్ గ్రోత్లు అడిది లేక ఆర్గానిక్ గ్రోత్లు అడిది. అది ఎట్లాగంటే మామూలుగా మనం ఒక సింపతితోటో ఒక గాలితోటో ఎదిగిన పార్టీ కాదు. సభ్యత్వాల దగ్గర నుంచి చేసుకుని నెమ్మదిగా వార్డు మెంబర్లు, సర్పంచ్లు అన్ని వరుసగా ఒకటి అన్నీ పెట్టుకుని చేసుకుంటా ఈరోజు ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, అట్లాగే 3 ఎంపీలు ఆ స్థాయికి ఎదిరిన పార్టీ. ఏదో గాలికో సింపతిగా ఇందిరాగాంధీ చచ్చిపోతే వాళ్ళ అబ్బాయికి ఓట్లు వేసేస్తే, రాహుల్ గాంధీ చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేస్తే, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేసి అట్లా వచ్చిన పార్టీ కాదు ఇది. ఇది జనంలో వచ్చి జనం యొక్క ఇంతటి పుట్టినట్టు జనసేన పార్టీ. ఈ పార్టీకి కులం అది ఉండదు. అది చాలా ఖచ్చితంగా ఆయన పలుమార్లు చెప్పాడు. దానికి ఇప్పుడు కొత్త పన్నాగం ఏంటంటే ఈ 2 పార్టీలు కలిసి ఉన్నాయి. ఈ 2 పార్టీలు ఎందుకు కలిసాయి? ఒక మహా విధ్వంసం తర్వాత ఆ విధ్వంసాన్ని బాగు చేయడానికి ఈ 2 పార్టీలు కలిసే తప్ప సహజంగా ఆ పార్టీ సిద్ధాంతాలకి మా పార్టీ సిద్ధాంతాలు వేరు. కానీ ప్రజల కోసం మా సిద్ధాంతాలని ఒకరినొకరు మలుచుకుని ఈవేళ ముందుకి వెళ్ళడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమంలో ఈయన చెప్తా ఉన్నాడు ఏంటంటే 4 కార్పొరేషన్ చైర్మన్లు, 4 ఎమ్మెల్యేలకు 10 మందికి ఎమ్మెల్యేలు ఇచ్చేస్తే అయిపోయిందా అని చెప్పి ఆయన ఇంటికాడ తోట తిమ్మతులు గారు పెట్టి అభివృద్ధి ఏం చేశారు మీరు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అభివృద్ధి గురించి నీకేం తెలుసు? అభివృద్ధి గురించి నేను చెప్తాను, ఆలోచించండి. మీరు డిస్ట్రాక్షన్కి మొదటి పేరు. మీరు చెప్తున్న కాపులకి ఎడ్యుకేషన్ లోన్లో రిజర్వేషన్లో ఓబీసీకి 10% ఇస్తే, ఆయా చంద్రబాబు నాయుడు 5% అందులో కాపులకు ప్రత్యేకంగా ఇస్తే, నువ్వు అధికారం ఎక్కిన మరుక్షణమే మొట్టమొదట ఈరే మేము పిఆర్ కాలేజీలోకి వెళ్ళి ఎంత అల్లరి చేసినా, ఎంత అడావిడి చేసినా సరే ఒప్పుకోలేదు, ఎవరో తీసేసారు. మీరు కాపుల గురించి మాట్లాడుతున్నారు, కాపుల గురించి ఒక మీటింగ్ పెడుతున్నారు. మీలో ఇంకో పెద్ద మనిషి ఇప్పుడు మాట్లాడకూడదు, యాక్చువల్గా ఒంట్లో బాగోలేదంట, కానీ సందర్భం ఒక పెద్ద మనిషిని నమ్ముకుని కొన్నాళ్ళు మీలోనే ఆయన పేరు ఏకంగా ఇంటి కులమే మార్చేసుకున్నాడు ఆయన. అంటే మీరు 2 కాపులంటే మీరు బాధపడుతున్నారు. మరి మీరు ఎందుకంటే మీ పార్టీలో ఉన్నాడు ఇవాళ అక్కడ సమావేశం అయిందంతా 2 కాపులే సమావేశం అయ్యారు. ఇంకా ఎవరన్నా మరి కాపు నాయకులను తిరుగుతున్న వాళ్ళు ఎవరు బయట ఎవరు పెద్దగా ఏం కనపడలేదు నాకు. ఇదంతా ఒక వైసీపీ నాయకులే కనపడ్డారు అక్కడ. ఆ రకంగా 10% నుంచి. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి ఆళ్ళ చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చాడు, ఫారెన్ పంపించాడు.
అమెరికా చదువులు, లండన్ చదువులు, అనేక చదువులు చదివించాడు. అంటే చంద్రబాబు నాయుడు ఆయనకు ఆవేళ అవకాశం వచ్చింది చేశాడు. మీకు అవకాశం వచ్చినట్టు మీరు చేయలేకపోయారు. ఈవేళ పవన్ కళ్యాణ్ అన్ని కులాలకి అవకాశం వచ్చింది, అన్ని కులాలకి చేస్తున్నారు. చేస్తుంటే పవన్ కళ్యాణ్ అన్న అతన్ని పొడిచేయడానికి, వెనక నుంచి పొడిచేయడానికి 16 నెలలు జైల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఒక నేరస్తుడి దగ్గరికి మీరు చేరి ఈ రాష్ట్రంలో అనేక వేల మంది క్రిమినల్స్ తయారు చేసినటువంటి పార్టీ మీ పార్టీ. ఈవేళ వాళ్ళ పిల్లలను కూడా స్కూల్కి పంపించుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలకు పంపించుకోలేని పరిస్థితి. మేము ఉన్నామని ఈవేళ మేము భరోసా ఇచ్చి మేము అన్నింటిని నడుపుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నాడు ఏంటి, రాష్ట్రంలో కాపులకు జరుగుతున్న అన్యాయానికి మేము అందరూ అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాడు. మరి 5 సంవత్సరాలు ఎందుకు ఈ రిజర్వేషన్లు తీసేసినప్పుడు, ఈ లోన్లు తీసేసినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమైపోయారు? ఆవేళ బొత్స సత్యనారాయణ గారు దీని గురించి ఏ రోజు మాట్లాడలేదే. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే జాయిగా ఆమె మంత్రి పదవి దాకా అసంతృప్తి మాటలు మాట్లాడేస్తారు, అడవాడు చేసేస్తారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర పడి ఉంటాడు. అట్లాగే మేమేమన్నా రౌడీలమా అంట. ఈ పార్టీయే రౌడీల పార్టీ. ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పారు. 62% ఎంత 52% ప్రజలు చెప్పారు. 54% మన ఏరియా మా జిల్లాలో అయితే 60-70% ప్రజలు చెప్పారు మీరు రౌడీలే. మేము రౌడీలే అంటారేంటి? రౌడీలే మీరంతా. మీరు జైల్లో పుట్టిన పార్టీ, జైల్లో పెరిగిన పార్టీ, జైల్లో ట్రైనింగ్ అయిన పార్టీ, మీ నాయకుడే రౌడీ. అటువంటి మేము రౌడీలా? క్రిమినల్స్ అయితే చంపేస్తారా అంటే చూడలేదా? క్రిమినల్స్ అయితే చంపేస్తారా లేదో? ఎన్కౌంటర్లు అయ్యి క్రిమినల్స్ చంపారా? క్రిమినల్స్ ఈటకల్లా కాటేసేస్తుంటే అందరినీ క్రిమినల్స్ వదిలేస్తారా చంపేయకుండా? మీరు మామూలు మనుషులే చంపేస్తున్నారు. ఈ శిష్యుడు ఆడు బాబుగాడు, ఆడు పేరేంటి అనంతబాబు, ఆ డ్రైవర్ని, ఒక ఎస్సీ డ్రైవర్ని పార్సిల్ చేసేస్తే మీరందరూ కలిసి కూర్చుని జగన్ దగ్గర కూర్చుని ఆయన్ని దగ్గరుండి ఆయన కాపాడి సాక్ష్యాలు తారుమారు చేసి అవి ఇచ్చేసి ఇవన్నీ ఎంత దారుణంగా మీరు చేసిన విధానాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వంగ గీత గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం కాపు ఓటర్లు ఉన్నారు, అందుకని పోటీ చేశారు. సరే అమ్మా గీత గారు, నువ్వెందుకు పోటీ చేసావమ్మా? అప్పుడు ఆ పార్టీలో మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో మీరెందుకు పోటీ చేశారమ్మా? మీరు పోటీ చేసినప్పుడు ఏ ఓటర్లు ఉండేవారు? కాపు ఓటర్లు కాదా? మీదేంటి మీ అత్తోరు ఇల్లా పిఠాపురం? మీ అమ్మగారు ఇల్లా? మీరు ఎందుకు వెళ్ళారు పిఠాపురం? ఎందుకు వెళ్ళారు? ఎందుకు పోటీ చేశారు? ఎందుకు జగన్ పులివెందులోనే ఎందుకు పోటీ చేస్తాడు? నానాజీ మీద పోటీ చేయొచ్చు కదా. ఇక్కడికి వచ్చి రమ్మనండి, జగన్ గారి దమ్ముంటాడని నానాజీ మీద పోటీ చేయమనండి. పవన్ కళ్యాణ్ ఎట్లా పిఠాపురంలో ఎందుకు పోటీ చేయాలి? కాపులు ఉన్నారు కాబట్టి పోటీ చేశాడు, కాపులు ఉన్నారు కాబట్టి నగ్గాడు. మరి ఇక్కడ కాకినాడలో ఎవరున్నారని నానాజీ నగ్గాడు? పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి నగ్గాడు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, అలాగే చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అనుభవం ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి నానాజీ అన్నవాడు నగ్గాడు. రమ్మను ఇక్కడికి వచ్చి పులివెందులు మానేసి మీ నాయకుడు, మీ మహానాయకుడు 16 months జైల్లో ట్రైనింగ్ అయ్యి వేలాది కోట్లాది మందిని ట్రైనింగ్ చేసి ఈ రాష్ట్రం మీద వదిలిసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని చెప్పమని చెప్పి వచ్చి ఇక్కడ పోటీ చేయమని చెప్తాను. అప్పుడు ఆవిడ అంటుంది మళ్ళా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా. అలా లేడే, నేను చూడలేదా నేను మీటింగ్లో? అధికారంలో ఉన్న వాళ్ళకి పెట్టలేదా? ప్రతిదీ ఊరు మాట మంతి అని చెప్పి పెట్టి, ఊరూరో మాట మంతి అని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకున్నాడు. వాళ్ళ ఇబ్బందులు ఆయన చేయగలిగినాయి, అక్కడ చేయగలిగినాయి కొన్ని నిజంగా కొన్ని అద్భుతమైన సంఘటనలు, చాలా అరుదైన సంఘటనలు అక్కడ ఉంటుండగానే అనేక సమస్యల పరిష్కారం. అంటే ఇలాగ కూడా చేయొచ్చు అని ఆఫీసర్లకి ఆఫీసర్ల కళ్ళు, మా కళ్ళు, మా కార్యకర్తల నాయకుల కళ్ళు కూడా ఇప్పిటట్టు చేశాడు అందరికీ కూడా. ఇలా కూడా చేయొచ్చు, మీరు ఇలా ఎందుకు చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని వెళ్ళమంటున్నాడు ఊరూరా. ఇదే మాట పెట్టి మేము తిరుగుతాం ఇక్కడి నుంచి ఊరూరా. క్రిమినల్స్ అయితే చంపేస్తారా? క్రిమినల్స్ అయితే ఏరేస్తారా అంటే ఏరేస్తాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ప్రజలకు అభివృద్ధి చేయాలన్నది
ప్రజలకు ఏం చేయాలా, సంక్షేమ అభివృద్ధి ఎలా చేయాలన్నది దానిలో గాడిలో పెట్టేసాం పరిపాలన. ఇంకా 2-3 ఉన్నాయి అంతే. ఆ 2-3 అయిన తర్వాత పిచ్చి పిచ్చి ఆశలు వస్తే ఏరేస్తాం, అందులో సందేహం లేదు. ప్రతి ఒక్కరికి ఈ ఊర్లో ఉన్నవాడితో సహా చెప్తా ఉన్నాను, ఏరి పారేస్తాం, అందులో మనకి ఎటువంటి సందేహం ఉండదు. పవన్ కళ్యాణ్ అన్న మాట తర్వాత తర్వాత ఒక పలుకు ఎక్స్ట్రా పలికినా నాలికి చీరేస్తాం, అందులో సందేహం లేదని చెప్పి పేరు నానికి ఎవరైతే చెప్తారో తిమ్మతులుగా అయితే అవ్వచ్చు, ఇంకా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో చక్కపూడి రాజా, రకరకాల మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటాడు, కొట్టే సాయిని ఈ కుక్కల మీటింగ్లో ఒక రాడు చెప్పారు, కొట్టే సాయి అన్నవాడిని కొడితే రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్ళిపోయారు. ఇంత పెద్ద అంత సీన్లు చేస్తాడు, క్రియేట్ చేస్తాడు అన్నాడు. సీన్లు క్రియేట్ చేయడం కాదు, కొట్టే సాయి అన్నవాడి గురించి నిలబడి ఆవేళ అతనికి దెబ్బలు తగిలితే వెళ్ళి, ఆవేళ నాకు దెబ్బలు తగిలితే రాత్రి ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం పెట్టుకుని బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుకోవడానికి ఒక పెద్ద సమావేశానికి 3 రోజుల దాకా రానించి నాకే స్వయంగా చెప్పి వెళ్ళినట్టు ఆయన. నేను కారు ఎక్కిదో నేను దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ ఏదో ఈ పొత్తు లేదు, ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది సార్ ఏదో అడుగుతే, నాకు తెలుసు కదా నానాజీ గారు, నేను అన్ని పైన చక్కబెట్టుకున్నాను వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన ఆయన మా ఒంటి మీద దెబ్బడింది అనగానే పర్యటన వెళ్ళి మార్పును వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొట్టేసాయి విషయంలో కూడా అట్లాగే వెళ్తాడు, అట్లాగే వెళ్ళాడు. ఈవేళ ఆ కొట్టేసాయిని ఈవేళ శ్రీకాళహస్తి చైర్మన్ చేసేటతను, అంతేగాని మీకులాగా జైలు సంస్కారం అలాగే డబ్బులు తీసుకుని మోసం చేయడాలు ఇటువంటివన్నీ చేతకాకు అని చెప్పి తెలియజేస్తాను. అంటే ఇంకా మాట్లాడాడు అతను ఎవరు, ఈ పేరు నాని అన్నవాడు, వీడికి ఈ నాలుగుకి అద్దు పద్దు లేదు, వీడు రోజు ఏదో పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలిన కుక్కలన్నీ కొంచెం నోరు మూసుకున్నా, ఈ కుక్క కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంది. అసలు అతను మాట్లాడేట్లకి అర్థం ఏమీ ఉండదు. ఇతను కూడా అంబోతురాంబాబు ఒకడు, ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా కాపులట. వీళ్ళు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అతని యొక్క అనుచరులు దౌర్జన్యం చేసి కాపులను కొడతా ఉంటే మీరంతా ఏమయ్యారు? ఆ వేళ ఎందుకు మీరెవరు మాట్లాడలేదు? కనీసం మీరు ఒక్కరన్నా ఖండించారా? ఈ విధానం తప్పు అని. ఇప్పుడు అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి, అంత తప్పులేదు, డౌటే లేదు. అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి. ఎక్కడ సాయిబాబా గుడి, ఎక్కడ ఇల్లు, అందులో వేలాది మంది జనాన్ని భానుగుడి సెంటర్లో ఉండిపోతే ఏదో 10 మంది కుర్రోళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు వెనక్కి తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఇంకా వాళ్ళ ఇంటికి ఇంకా 1.5 దూరం అవతల వచ్చేసి, అంటే అంత ప్రిపరేషన్తో వచ్చేసి, అంటే కర్రకి మేకులు కొట్ట, కంకర బెడ్లు అన్ని స్టాక్ల, అంటే అక్కడ ధర్నా చేస్తున్నంతసేపు అంటే మేము 10 నిమిషాలు అక్కడికి వెళ్ళకపోతే ధర్నా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టేద్దరనమాట. ఈ వేళకి మా మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళ మీద ఒక్క కేసు కూడా పెట్టకుండా 6 సంవత్సరాల నుంచి మేము అలా తిరుగుతూ ఉంటే ఆ కేసు 5 సంవత్సరాల నుంచి వాయిదాలకి, అప్పుడు కాపులు మీకు ఎవరికి గుర్తు రాలేదా? కాపుల గురించి మాట్లాడడం గుర్తు రాలేదా? కాపుల మీటింగు పెట్టేస్తున్నారు. దేనికి కాపులకి ఏ లబ్ధి చేద్దాం అన్నది మీ మీటింగ్ అంత సారాంశంలో నాకు కాపులకి ఎక్కడ లబ్ధి చేసేది ఏం మాట్లాడలేదు. మీరు మా జగన్ వస్తే కాపులకి ఇచ్చేస్తాం అచ్చేస్తాం అన్నది ఏది ఎక్కడ నాకు కనపడలేదు. ఇది మీరు మాట్లాడిన మాటల్లో కాపులు పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్ళిపోతున్నారు. కాపులు కాదు, అన్ని కులాలు వచ్చారు. నా బూతులు చూడండి, ఈవేళ కాకినాడలో, నేను కాకినాడ రూరల్లో పోటీ చేస్తే 8 బూతుల్లో నాకు మైనస్ వచ్చాయి. అవి కూడా -27, 30, 34 అలాగా. అంటే కొన్ని బూతుల్లో మాకు రావనుకున్న బూతుల్లో కూడా అంత స్వల్పమైన మైనస్లతో వచ్చినటువంటి అన్ని కులాల వారు, అన్ని రకాల వారు ఓటేస్తే వచ్చినటువంటిది. అదే ఆయన చెప్తా ఉన్నారు, మీరు కులాలు గోల వదలరా అని చెప్పి నిన్న కూడా రిక్వెస్ట్ చేశారు, దయచేసి కులాల గోల వదలండి, నన్ను ఉండనివ్వండి, నన్ను రాజకీయం చేసుకొని చేస్తే తెల్లారితో మీటింగ్లో చెత్తంతా వాగుతారా? ఒకటైతే చెప్తా ఉన్నాను, పొడిచేస్తారా నరికేస్తారంటే పొడిచేయడం నరికేయడం మా సంస్కృతి కాదు, కానీ ఒకటైతే చెప్పగలను, తోలు తీసేస్తాం, అందులో సందేహం లేదు. ఇంకా ఒక్కొక్క పురుగుని ఏరేస్తాం. పురుగులు ఏరి టైం అయింది,
పంట వేసిన వెంటనే పురుగు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు పురుగులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న చూస్తున్నాను ఏదో ఏంటో ఎండిపోటట. ఎవరిని ఎండిపోటు పోస్తాడు? ప్రజలకు చెప్పిన అన్ని కార్యక్రమాలు చేసావా? 3 బాకీ ఉన్నాం. పెన్షన్లు, కొత్త పెన్షన్లు, ఒంటరి మహిళ, హౌసింగ్ మేము చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పే. చెత్త చేసి పారేసాడు. అది పర్మనెంట్గా ఇల్లు అన్నది పర్మనెంట్గా ఇచ్చేది. అది ఎవడు పడితే ఆడికి ఇలా జల్లేది కాదు. అది మనం ఒక సైట్ ఒకరికి జల్లేస్తే ఆ సైట్లో ఎవడో ఇల్లు కట్టించుకుంటే ఆడు ఎంత నష్టపోతాడు? దానికి అంతా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ చేయకుండా జల్లేసారు. దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. హౌసింగ్ అయితే తప్ప వెన్నుపోటు సభలు, ఇటువంటి సభలు పెట్టి మా యొక్క సంక్షేమ కార్యక్రమాలకు కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా అడ్డొస్తే సోకాళ్ళు ఇలాంటి నాయకులు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు కూడా చెప్పు దెబ్బలు తన్నులు తింటారు, తినే వెళ్తారని చెప్పి నేను ఇక్కడ ఇవాళ మీటింగ్ పెట్టిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాను. అలాగే ఈ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే పోటీ చేయడం పెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని పంచాయతీ రమ్మనండి. ఇక్కడికి ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్పి చెప్తా ఉన్నాను. కడపలో పోలింగులు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగులకు వెళ్ళాం. మేము సిద్ధవాటంలో మేము సభ పెట్టుకుంటే అల్లిపోయి అద్దె కుర్చీలు కూడా ఇవ్వడానికి లేకుండా అడ్డు పెట్టేసి బద్వేలు నుంచి అద్దె కుర్చీలు తెచ్చుకుని, ఆంధ్రప్రభ పేరు మీద టెంటర్ తెచ్చుకుని, ఇలా తెచ్చుకుని, కాకినాడ నుంచి పాసలు తెచ్చుకుని, ఎక్కడో రైల్వే కోడూరు నుంచి పులిహార తెచ్చుకుని అంతలా కట్టడి చేసి, అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు ఎక్కడ సైట్ ఇవ్వకుండా సైట్ ఇచ్చిన వాళ్ళు ఏడిపిస్తే సిద్ధవాటంలో పట్టుకెళ్ళి మీటింగ్ పెట్టాం. అక్కడికి 15-20 కిలోమీటర్ల లోపల ఒక కోట దగ్గర మీటింగ్ పెడితే అక్కడ కూడా తండోపతండాలుగా వేళ జనం వచ్చేసారు. ఎంత జనం వచ్చారంటే పెద్ద ఎత్తున మహిళలు వచ్చేసారు కడపలో. ఇక్కడ మీరు ఎవరిని మొబిలైజ్ చేయకుండా మీరు పిలిపించి పవన్ కళ్యాణ్ లాగా 24 గంటల ముందు పిలిపించేసి ఎవరిని మొబిలైజ్ చేయకుండా తూర్పుగోదావరి జిల్లా ఒక్క మీటింగ్ పెట్టమనండి. నా కొడుకులు ఏదో కౌరులు చెప్తా ఉన్నారు, చెత్త కౌరులు చెప్తా ఉన్నారు. పూర్వం అంతా కలిసి ప్రయాణం చేసాం కదండి. మేము గౌరవంగా చాలా పద్ధతిగా వెళ్తా ఉన్నాం 2 సంవత్సరాల నుంచి. కలిసి ప్రయాణం చేసిన నాయకులు కదా అని చెప్పి మా నాయకుడి మీద బుర్రజల్లడానికి కానీ, మా నాయకుడు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరి మీద కానీ తప్పుడుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసి కుల రంగులు పూర్చడానికి కానీ పూర్తి చేస్తే మేమేంటో ఇక్కడి నుంచి రోజు పండగ కాసుకోండి. వేళ నుంచి చెప్తా ఉన్నా. వేళ నుంచి అభివృద్ధి, సంక్షేమం, ప్రతీకారం 3 ఉంటాయని చెప్పి నేను ప్రతి ఒక్కసారి మా అభివృద్ధి సంక్షేమానికి అడ్డొస్తే మటుకు ప్రతీకారం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీకు పదవులు పోయినట్టే తాట తీసినట్టే కదా. మీ కూరలు పీకిన పాముల్లా ఇంట్లో కూర్చున్నారంటే తాట తీర్థం కదా. తాట తీర్థం అంటే వచ్చి చర్మం పీకమని కాదు, అధికారం లేకుండా చేస్తానని చెప్పారు. అది చేశారు కదా. 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చాం కదా. ఇంకెందుకంటే మీ బతుకులు మళ్ళీ అడుగుతాకేంటే మీకు సిగ్గు లేకుండా రోడ్డెక్కి మాట్లాడుతున్నారు మీరు మళ్ళీని. తాట తీర్థం అంటే బ్లేడ్లు అయి పట్టుకుని బ్లేడ్ బ్యాచీలాగా కోసారు. మీకు మళ్ళీ గొట్టలెట్టుకొచ్చి నరికారు. అధికారం నుంచి తప్పించడం తాట తీయడం కదా. మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అంటే బాగోదని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీలో ఎక్కడెక్కడ జీవకళ్ళు. మీకు రాజకీయం ఉంటే దర్పం, మీ అధికారం అంతా మేము చూసాం. మాట్లాడితే బూతులు తిడతాం, మాట్లాడితే ఎవరినైనా సింగులర్లో మాట్లాడతాం. మీ జబ్బు పోదు, ఇంకా పోలేదు. ఎవడు జైలుకి వెళ్తాడు, ఎమ్మెల్యే అయిపోతాడు అనుకుంటున్నాడు తప్ప ఈ చేసే తప్పులు ప్రజలు తెలుస్తాయని ఎవడు అనుకుంటలేదు. అలా అయితే ప్రతి ఓడు జైలుకి వెళ్ళి వచ్చేస్తారు. ఒకసారి సింపతి కోసం జైలుకి వెళ్ళి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు అనేది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చాను తప్ప లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి టాపిక్ అసలు తెలుసుకోలేదు. వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుతుంటే ఎంతకాలం భరిస్తారు. 2 సంవత్సరాలు చూసాం. అనవసరం అత్తమానం వెళ్తాం మనకి ఎందుకని. కానీ ప్రతిరోజు ఇంకా అదే పనిలో ఉన్నారు కూర్చుని. ఏం జరిగినా సరే తెలంగాణలో ఎవరో ఒక బిడ్డ చూడాలని చివరి కోరికని ఒక అభిమాని అడిగితే వెళ్ళేటందుకు అన్నయ్య నువ్వు రమ్మన్నాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఇదేంటిది? దానికి కూడా ఒక కామెంటు. అసలు నీకు సంబంధం లేని విషయం కదా అది. చావు బతుకులో ఉన్న వ్యక్తో లేకపోతే ఎవరో నాకు ఆఖరి కోరిక నన్ను రమ్మంటే ఆయన ఎంత ఖాళీయో చేసుకుని తెలంగాణలో
మన మీద అవిశ్వాసం కూడా ఉంది. కానీ మనం వెళ్ళాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. రాష్ట్రంలో కాపులందరూ పూర్తిగా నిరాశలో ఉన్నారని నిన్న వేదికగా వైసీపీ కాపు నేతలందరూ చెప్పిన పరిస్థితి. అంటే రాజకీయ కాపు కార్పొరేషన్ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. చైర్మన్ సుబ్బారాయుడు కూడా మామూలుగా ఏదో తిరుగుతున్నారని అక్కడ కామెంట్. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో, ఈ 5 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏం చేయలేదో కూడా మీరు చెప్పండి ఒకసారి. మీ కార్పొరేషన్ చైర్మన్ కూర్చోబెడదాం, మా కార్పొరేషన్ చైర్మన్ ని దానికి సంబంధించిన మంత్రివర్గంతో మాట్లాడి ఏదైనా కాపులు న్యాయం చేయాలంటే మీరు ఏమైనా ప్రపోజల్ పట్టరండి, ఖచ్చితంగా కాపులు న్యాయం చేయగలగాలి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులాలకు మనం ఏం చేయాలనేది 2019 నుంచి 24 దాకా చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా. అయినా మరి కాపులు అప్పుడు ఓడించారు కదా. అంటే అప్పుడు ఎలా చూడాలి మనం ఒకసారి ఆలోచన చేయండి. 2019 24 వరకు కాపు కార్పొరేషన్లో నేను మున్సిపల్ చైర్మన్ కూడా మా ఊర్లో 1000 మందికి ₹1,00,000 కాడికి లోన్లు ఇప్పించాను. లక్షకి లక్ష 2014-19 నుంచి 24 దాకా మీరు కాపుల కోసం ఏం చేశారు? విదేశీ విద్య కింద ₹12 లక్షల రుణాన్ని ఇచ్చారు ప్రభుత్వం నుంచి. మీరు అవన్నీ తీసేసి 5% రిజర్వేషన్ తీసేసి మేమంతా మేము వైసీపీ కార్పొరేట్లు అని మీరు మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్ గా. మరి మేము ఎలాగ దాన్ని ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం అవట్లేదు. ప్రజలే అర్థం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏ కులాన్ని దూరం చేయలేరు మీరు, ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటానని చెప్పారు, మొన్న అదే పని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకేదున్నా ప్రజలతో ముఖాముఖి ఉంటుంది తప్ప మీలాంటి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. ప్రజలతోనే మేము ఉంటాం, ప్రజల్లోనే వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాం. హీరో వీళ్ళ మధ్యన కమెడియన్ మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని చెప్పుకోలేకపోతే కళ్ళు ఉన్న కబోదులకు ఎవరికైనా కనపడదేమో. ఒక రోడ్డు లేదు, ఒక తట్ట మట్టి లేనటువంటి అసమర్థ పరిపాలన చూసాం. రైతు ధాన్యం తోలితే పండిస్తే ఎక్కడ తోలాలో తెలియని అసమర్థ పరిపాలన చూసాం. డ్రిప్ ఇరిగేషన్ తీసేసి రైతులు పట్టించుకొని ప్రభుత్వాన్ని చూసాం. పెన్షన్లు ₹1000 పెంచుతానని చెప్పి 4 సంవత్సరాలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ 6 ప్యాక్ 99.9% అమలు చేశాం. అంటే అలా కనపడతలేదేమో. నారాయణ గారికి కొన్ని కనపడవు. ఆయన ఒకసారి అన్ని రివిజన్ చేసుకుని టీవీలో వేసి క్లిప్పింగ్ అన్ని చూసుకుంటే ఆయనకి అర్థం అవుతుంది. కాబట్టి అదే నేను చెప్తున్నాను కదా, హీరో విలన్ దెబ్బలాడుకుంటే మధ్యలో కమెడియన్ వచ్చినట్టు వచ్చి ఆయన ఏదో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఆయన సీనియర్, ఆయన గౌరవం ఆయన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం చేయకపోతే మీరు చేయలేదని చెప్పండి. ఏదన్నా మనం ఇవ్వలేనప్పుడు మీరు అడుగుతున్నారు కదా, మీరు ఏదైనా ఇవ్వకపోతే మీరు ఒంటరి మహిళలకు 1500 ఇస్తున్నారు, 50 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. కరెక్టే, ఇవ్వాలని ఉన్నది. మీరు వైసీపీ ప్రభుత్వం గమనించండి, కొత్త పెన్షన్లు ఇస్తే 3 సంవత్సరాల కాలం పట్టింది జగన్మోహన్ రెడ్డి. తల్లికి వందనం ఇంటి ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చారు. మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధించి ఓటు అడుగుతాను అక్క చెల్లెలు అడిగినటువంటి పెద్ద మనిషి మద్యపాన నిషేధం మీద కోట్లాది రూపాయలు సంపాదించిన ఘనత అయింది. ఎన్నో ప్రాణాలు పోగొట్టిన ఘనత అయింది. ఇప్పుడు అన్ని చేశారు కాబట్టే మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలు తిరస్కరించిన నేత. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఆగట్లా, సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. బయటకు వచ్చి ఎంతసేపు ఇరిటేషన్, మీరు ఎవరు జైలుకి వెళ్తాడు మళ్ళీ ఎమ్మెల్యే అయిపోతాను అనుకున్నాడు తప్ప వీళ్ళు చేసిన తప్పులేమి బయటకు వస్తాయనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. సరే, బహిరంగంగా మీరు 22 కేసులు ఉన్నాయి, ఏ కులస్తులైనా ఉన్నాయి. మీరు ప్లకార్డులు పెట్టి తిరుగుతున్నారంటే మీరు క్రిమినల్కి సపోర్ట్ చేస్తున్నారా, అయితే అక్కడ కులానికి సపోర్ట్ ఏదో చెప్పాలి, తేల్చి చెప్పండి. ఇప్పుడు కులాల్లో అందరూ మంచోళ్ళు ఉండరు, అన్ని కులాలలో అందరూ మంచోళ్ళు ఉండరు. గ్యాంగ్ రేపులు, దాంట్లో గ్యాంగ్ రేపు, దాంట్లో 13 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిన సంఘటన కానించి, మర్డర్ కేసులు కానించి ఉన్న వ్యక్తి ఫోటో పెట్టుకుని మీరు తిరుగుతూ ఉన్నారు. అసలు చనిపోయడో లేదో తెలియదు, విచారణ జరుగుతూ ఉంది. చచ్చిపోయిన ఫోటోలు, ఫేక్ ఫోటోలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్ లో పెట్టారు. రాష్ట్రాన్ని ఏం చేద్దామో నాకు అర్థం అవట్లా. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే అభివృద్ధి ఎలా జరగాలి? అమరావతి నగరాన్ని నిర్మిస్తా ఉన్నారు, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తా ఉన్నారు. ఇవాళ విశాఖ ఉక్కుని ఎన్ని ఎకరాలు ఉంటుందో అన్ని ఎకరాలు అమ్మేస్తే అప్పు తీరిపోద్ది అన్నటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే విశాఖ ఉక్కుని ఇవాళ నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లని మళ్ళీ ఇవాళ లాభాల బాటలో నడిపించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం తగ్గుతుందని నేను తెలియజేస్తా ఉన్నా. పోలవరాన్ని వచ్చే సంవత్సరం మనం ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాం. ప్రతి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు పోలవరం కట్టేస్తాను ప్రతి నాయకుడు చెప్పాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ అన్ని కూడా మనం చేయగలుగుతున్నామని చెప్పడంలో ఎలాంటి అనుమానం. పబ్లిక్ లో ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదండి. ఈ రాజకీయ నిరుద్యోగులు మాత్రం దాని కేసు. అప్పుడు చాలా మందికి అన్యాయం జరిగింది,
చాలా కుటుంబాలు అతని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళతో పాటు అతను ఒక్కడే కాదు, గంజాయి అనేది నిర్మూలించిన వ్యక్తిగా నేను చూశాను. నేను మీడియాలో గంజాయిని పూర్తిగా కృష్ణలంకలో నిర్మించిన వ్యక్తి సిఏ నాగరాజ్ అని చెప్తా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అంత మాత్రాన్ని చంపేయమని ఎక్కడా లేదు. దానికి నేనేం సపోర్ట్ చేయను. చట్టాన్ని మన చేతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రిమినల్ అది ఏదైనా జ్యుడిషియల్గా వాళ్ళు ఏం చేయాలి తప్ప అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మన ఊహాగానాల మధ్యన సిఏ నాగరాజ్ చంపేశాడనో లేదా ఇంకోటనో ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అది సిట్ వేశారు, వచ్చి రిపోర్ట్ని బట్టి మనం మాట్లాడుకోవాలి తప్ప ఊహాగానాల మధ్యన డెడ్ బాడీ ఫోటోలు పెట్టేసిన వ్యక్తులే చెప్పాలి దానికి సమాధానం ఏదైనా ఉంటే. కోర్టు కూడా రేపొద్దున 29వ తారీఖులో. అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వం అధిష్టానం నుంచి కింద వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతిని తీసుకొచ్చింది. గతంలో అసెంబ్లీలో కానీ బయట కానీ రాష్ట్రంలో ఎక్కడ కులాల కుంపటి కానీ కుల ప్రస్తావన కానీ లేని రాజకీయాలు మనం చూసాం. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి విషయాన్ని కులానికి అంటగడుతూ ఏ కులం నాయకుడిని తిట్టాలంటే ఆ కులం వాళ్ళతో తిట్టిస్తూ మాట్లాడటానికి కూడా నాకు ఇబ్బంది కలిగించే ఈ కులం 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 10 సార్లు అంటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నా. దురదృష్టకరమైన రాజకీయాలు, దురదృష్టకరమైన వాతావరణాన్ని ఈ వైసీపీ తీసుకొచ్చింది. పదే 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 అధికారానికి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుల ప్రస్తావన తేవద్దు అని ఎన్నోసార్లు మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేసినప్పటికీ కూడా ఆయనకి కులం రంగు పులవాలని, కాపుల్ని పట్టించుకోవట్లేదని, కాపులను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఏమీ అంటలేదు, ఇట్టా ఏదో విషయంగా ఆయన్ని మనశ్శాంతి లేకుండా కుల విషయాలు మాట్లాడిన వ్యక్తిని కులం దానిలోకి చట్టంలోకి లాగాలని చూస్తూ ఉంటే మన కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మాటామంతి కార్యక్రమం పెట్టి దానిలో ఆయన స్పీచ్లో నాకు కులంలోకి నన్ను లాక్కండి, నేను ఎప్పుడు కూడా ఒక పార్టీ పెట్టింది ఒక కులం కోసం కాదు, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, దాంట్లో ఈ కులం కూడా ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా పేదవాడు, డబ్బున్నవాడు, అవసరం ఉన్నవాడు, ప్రభుత్వం సాయం చేయాల్సిన వాడు, అందాల్సిన వాడు అన్నట్టుగా చూస్తాం తప్ప కులం విషయం తేకండి. తప్పు చేసిన వాళ్ళు ఏదన్నా కాపు కులంలో ఉన్నా నేను రక్షిస్తాను అనుకుంటే అది తప్పు. తప్పు చేసిన వాళ్ళు ఏ కులంలో ఉన్నా తప్పే అంటాను. అన్యాయానికి గురి కాబడ్డవాడు కూడా ఏ కులంలో ఉన్నా అన్యాయమే అంటానని చెప్పి ఆయన క్లారిటీగా మాట్లాడితే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే మళ్ళీ అదే కాపులతో నిన్న కాకినాడ ద్రాక్షారామంలో బొత్స సత్యనారాయణ గారు, దాడిశెట్టి రాజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, కొట్టు సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పేర్ని నాని, వంగా గీత తదితర నాయకులు, అంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కాపులను అక్కడికి రప్పించి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉన్నప్పుడు కులం పేరు ఎత్తుతారని, అవసరం తీరిన తర్వాత కాపులకు ద్రోహం చేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పేరారు. ఓరి దద్దమ్మల్లారా, మా పార్టీ సిద్ధాంతమే కులాలు మతాలు లేని సమాజాన్ని మా పార్టీ సిద్ధాంతాలు 7 విషయాల మీద ఉంటే దాంట్లో ఒక అంశమే కులం మతం లేని సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక పార్టీ ఒక కులం మీదో ఒక మతం మీదో ఆధారపడి రాజకీయ పార్టీ మన జాలదు అని చెప్పి తెలియని అంత వ్యక్తులు కాదు మేము. పైగా సమాజంలో అన్ని కులాలు కోరుకునే ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మల్లాగా ఈ కాపు జాతి, అక్కడ ఉన్న కాపు జాతి తయారయ్యి ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, అక్కడ ఉన్న కాపులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో కొంత ప్రాపగా జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లోకి ఏమైనా వెళ్తామన్న తపన ఉందేమో కానీ మొన్న కాపు యువత కానీ కాపు జాతి కానీ మిగతా జాతి కానీ
పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టినందుకు మిమ్మల్ని ఈ తరిమి రాజకీయంగా సమాధి చేశారే, అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి సిగ్గుపడండి. సిగ్గు శరం లేకుండా మీ ఇళ్లలో మీకు ఎలా తిండి పెడుతున్నారో కూడా మీకు నాకు అర్థం కావట్లేదు. మిగతా పార్టీలు ఉన్నాయి, మిగతా పార్టీల అధ్యక్షులు ఉన్నారు, వారికి ఒక కులం ఉంది. వాళ్ళని ఎవ్వరు కూడా ఆ కులం ఎక్కడన్నా కూడా రోడ్డు మీద వేస్తుందా, రోడ్డు మీద మాట్లాడుతుందా? కాపు కులంలో ఒక నాయకుడు పెరిగి ఒక పార్టీ పెట్టి 10 మందికి సేవ చేసే మంచి సంకల్పంతో ముందుకెళ్తా ఉంటే ఆయన కాళ్ళు పట్టుకు లాగటానికి మీకు నిజంగా కాపులు అని చెప్పుకునేంత అర్హత మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దుర్మార్గుల్లాగా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు పడుతున్న తపన పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా నష్టం కాదు. కాపు యువతంతా కూడా మీ కేసు చూస్తూ ఉంది. మొన్న బుద్ధి చెప్పారు 2 సంవత్సరాల క్రితం, తరిమి మీ నియోజకవర్గాల్లో డిపాజిట్ రానంత ఘోరంగా మిమ్మల్ని ఓడించారు. మీరు ఇదే పందాలో వెళ్తే మీకు మనుగడ కూడా ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో మీడియాలో వచ్చింది, నాకు ఎవరు బయట పంపించారు. గాజువాకలో పోటీ చేసినప్పుడు, భీమవరంలో పోటీ చేసినప్పుడు నేను కాపుని నాకు ఓటేయండి అని పవన్ కళ్యాణ్ గారు తిరిగారు అని. ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నామంటే, మీ నాన్నగారిని బట్టి నిన్ను మేమేమీ అనలేకపోతున్నాం, కానీ మాకు ఏదో కాస్త లోపల కొద్ది అభిమానం ఉండి ఇంత దుర్మార్గమైన భాష, ఇంత దుర్మార్గమైన ఎత్తుగడలు ఈ వయసులో నీకు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. కులం పేరు పెట్టుకుని రాజకీయాలు చేసే అంత దిగజారుడు రాజకీయాలు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యరు. కబడ్డారు. గొళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిన్న ఏదైతే ఈ కాపు జాతికి తలవంపులు తెచ్చే కార్యక్రమంగా నిన్న ఆ కార్యక్రమం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీకు పుట్టగతులు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి మాట విని మీరు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అంటూ ముందుకెళ్తే మీకు రాజకీయంగా మీ ఊరుల్లో తిరగటానికి కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితి మా కాపు యువతే తెస్తుందని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా మిగతా పార్టీల్లో ఎలా ఉన్నారు, ఎవరినెవరు ఎలా పాడు చేసుకోకుండా సమన్వయంతో వెళ్తున్నారో బుద్ధి తెచ్చుకుని మెసలమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కాపు నేతల సదస్సు, దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డు ఆత్మీయ సమావేశం, వైఎస్ఆర్సిపి కాపు రాష్ట్ర ముఖ్య నేతల ఆత్మీయ కలయిక. మరి వీళ్ళు ఎందుకోసం పెట్టారో, ఎవరి కోసం పెట్టారో ఒక్కసారి మన జిల్లా నేత, పక్కన ఉన్నటువంటి జిల్లా నేత ఈ రాంబాబు గారు, పేరునాని గారు ఆ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో కూర్చొని చెప్తారు కదా, రేపు ఒకసారి చెప్పాలని జనసేన పార్టీ తరఫున నేను వాళ్ళిద్దరిని కూడా కోరుతున్నాను. నేను మాకు అర్థం కాల, ఎక్కడో పాపం తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో త్రిమూర్తులు గారు ఏదో కండక్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా అక్కడ చేరారు. ఎందుకోసం చేరారు మీరంతా, దేనికోసం చేరారు, ఎవరి కోసం చేరారు, ఎవరి మెప్పు కోసం చేరారు, ఎవరికి ఊడిగం చేయడం కోసం చేరారో ఒకసారి చెబితే అర్థమవుతుంది. ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి చేరారు. పాపం తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి మంచిగా భోజనాలు పెట్టడం అలవాటు, మనందరూ తెలుసు, ఆతిథ్యం బాగిస్తారంటారు కదా, అట్లా అక్కడ ఒక 10 రకాలు పెట్టుంటారు, తినేసి ఏదో వాళ్ళ సాక్షి ఛానల్కి ఏదో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ అర్థం అవ్వాలి కదా దేనికోసమో, ఎందుకోసం కూర్చున్నారో అందరికి చెప్తే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. లేకపోతే ఏముంటుందంటే సామెత గుర్తొస్తుంది, సింగడు రాను వచ్చాడు వెళ్ళాడు అని చెప్పేసి ఏదో చెప్తారు కదా, ఆ టైప్లో ఇవాళ ప్రజలందరూ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి హద్దు ఉండదు, భాషకి ఆనకట్ట ఉండదని చెప్పేసి పక్క జిల్లాలో ఉన్నటువంటి మేధావి నేను ఏదో మాట్లాడాడు. సరే మాకు ఉందో లేదో, నీదేంటి చెప్పు అసలు దేనికోసం. నువ్వు అక్కడ కానీ ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రాంబాబు గారు కానీ గతంలో చెప్పారు, నాకు గుర్తుంది, మేము వైఎస్ఆర్ పార్టీలోని నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాలేరులాగానే బతుకుతాము అని మీరిద్దరు ఒప్పుకున్నటువంటి మాట నాకు ఎక్కడ గుర్తుంది నాకు. మరి మీరు వేరే వాళ్ళ ఇంట్లో పాలేరుతనం చేసేటటువంటి మీరిద్దరు వాళ్ళతో ఎట్లా కలిశారు నిన్న? సరే అక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఏదైనా ఒక కాజు, ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు మనం ఫ్రీగా ఉండాలి, మనకి ఎలాంటి ప్రలోభాలు లేకుండా, మన మీద ఎవరు ఒత్తిడి లేకుండా కూర్చున్నప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి. ఇద్దరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర కూర్చుంటాం,
ఆయన చెప్పులు పట్టుకుంటాం అని చెప్పినటువంటి మీరిద్దరు వాళ్ళ జనం నవ్వుదురు కాకరా బాబు. కాపు కులం కోసం వచ్చారంటే ఎట్లా వస్తారు మీరు? మన ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు మంచినీళ్ళు గ్లాస్ ఇస్తే అది మర్యాద. కానీ నువ్వు వేరే వాడి ఇంట్లో ఉండి ఇంకోడెవడో వస్తే వాడి గ్లాస్ ఇచ్చావంటే ఆడింట్లో నిన్ను పని మనిషిగాను ఇంకోటిగాను అనుకుంటాం కదా జనరల్గా. కాస్త ఉండవాళ్ళ ఇంట్లో అంతే కదా, వాళ్ళు ఎవరు తీసుకొచ్చిస్తారు. అట్లా ఉన్నటువంటి మీ సమూహం అంతా నిన్న అక్కడ చేరేసేసి ఏదో మేము టాస్క్ ఫోర్స్లు పెడతారంట. టాస్క్ ఫోర్స్ నాకు అర్థం కాదు అసలు దేనికోసం రా బాబు. మీ తాపత్రయం ఏంటి రా బాబు? అసలు పోయారు గతంలో, ఏదో అదృష్టం కలిసి వచ్చింది, ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంత్రులు అయ్యారు. ఏం చేశారు మీరు? ఇవాళ మీరు మాట్లాడేటటువంటి మీ కులానికి సంబంధించి ఏమి చేశారు ఫస్ట్ చెప్పాలి కదా. దాదాపు మీరందరూ అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా గతంలో ఎమ్మెల్యేలు మంత్రులుగా. ఒక్కడైనా సరే మీలో మీ నియోజకవర్గంలో, రాష్ట్రం అంతా మీరేం పక్కలు తెస్తారులే కానీ మీ నియోజకవర్గంలో, మీ ఊర్లో, మీ పక్కన ఉన్నటువంటి ఊర్లో ఎవరికైనా సరే మీరు సంబంధించి ఇవాళ మాట్లాడేటువంటి కులం 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 అనే పట్ల మీరు మీ కులపాడికి వీడికి నేను ఈ ఉద్యోగం ఇప్పించాను, లేదంటే వీడికి ఈ రకంగా నేను కాంట్రాక్టర్ గా అవటం కోసం ధన సహాయం చేశాను, లేదు వీడికి ఇదిగో ఈ రకంగా నేను ఇబ్బంది పడుతుంటే సహాయం చేశాను అని చెప్పండి రా మీరందరిలో కూడా. నిన్న మీరు అక్కడ జరిగినటువంటి వాళ్ళలో ఏ ఒక్కడైనా సరే మేము వైఎస్ఆర్ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండి మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోని కాపులందరికీ కూడా ఇతోధికంగా ఇన్ని మేళ్లు చేశాము అని చెప్పండి. ముందు చెప్పే ధైర్యం ఉందా అసలు మీకు? చెప్పటానికి అసలు చేసింది ఏమైనా ఉందా? ఇలా చూసాను ఈ పేపర్లో, వాళ్ళ పేపర్లోనే పాపం తగరాస్తారు కదా. ఇది ఎక్కడ అంటే 39,000 ఎన్ని కోట్లు ఇచ్చేసాడంట ఈ కాపు కులానికంట. 39,317.80 కోట్లు నవరత్నాల పథకాలతో సహాయం చేశాడంట. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాచ్ ఎట్లా చెప్పలేరు? మిమ్మల్ని అడుగుతున్నాను. నవరత్నాల పథకము ఈ రాష్ట్రంలో మీ హయాంలో ఓన్లీ కాపుల కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే 19,000 కోట్లు ఇచ్చారా? కూర్చుందామా మనిద్దరం? అంటే ఒక అఫ్ కోర్స్ కావచ్చు, మీరు ఒకసారి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి కాబట్టి మీ స్థాయి పెద్దదే, కానీ ఇక్కడ చర్చించేటప్పుడు స్థాయిలతో సంబంధం లే, విషయ పరిజ్ఞానం ఉండాలి. కూర్చుందామా? పెట్టినటువంటి పథకాలు నాకు తెలిసినంత రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు కనిపెట్టారు కదా మీరు. ఇవాళ మరి ఏంటి బాబు మీ కాపుల్లో, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు కాపులు వచ్చేసేసి కాపుల కోసమే పెట్టామని చెప్తారని మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వీళ్ళు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలా? అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాల్సింది మీరే కదా. ఒకసారి మరి రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నిన్న కూర్చోబెట్టారు కదా, మొత్తాన్ని కూర్చోమన్నారు, కూర్చున్నారు. పాపం ఆడ పోయిన తర్వాత నాకు తెలిసి ఏం మాట్లాడాలో అర్థం కాక త్రిమూర్తులు గారు పెట్టిన భోజనం చేసి బయటకు వచ్చి తేపుకుంటూ వచ్చుంటారు. అంతకుమించి వీళ్ళు ఏం లేదు అక్కడ. చెప్పాలి మీరు ఏం చేశారో చెప్పి ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో చెప్పాలి మీరు. ఏం గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిద్దలూరు అనుకున్న పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరికి రోడ్డు వేయండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెళ్తే 2వ రోజుకు శవం అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరికన్నా బురదలో తిరుగుతున్నాం అంటే 2వ రోజుకి శవం అయితే తేలాడు. ఏం మీకు గుర్తురా? ఆయన కాపే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు మీద వాళ్ళరా. వెంగయ్య కూడా కాపే. ఎవడన్నా మాట్లాడండి మీలో నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చిందా? ఎడబెట్టుకున్నారు నోట్లో ఆ రోజునని? ఎందుకు ఎట్లా మరి? గుర్తురాలేదు ఆ రోజున మీకు అన్యాయం జరిగిపోయినట్టు కులం కన్యాయం గుర్తురాలి, ఎవరికి గుర్తురాలి మీకు. మరి ఇదే వైఎస్ఆర్ పార్టీలో డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఉద్యోగ పర్వంలో ఉద్యోగరీత్యా ఏదో అడిగితే ఆయన ఎట్లా హింసించారో సభ్య సమాజం మొత్తం చూసింది. చనిపోయాడు. ఏదో చెప్తారు ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక సామాజిక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి మీ ఎమ్మెల్సీ చంపి ఇంటి దగ్గర పడేసిచ్చాడు. ఏ ఒక్కళ్ళైనా ఆ సామాజిక వర్గం నుంచి మా వాడుని చంపారు అని రోడ్డు మీదకి వచ్చారా? కాపు మేధావులారా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు మేధావులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారా? మా ఎస్సీ అతను చంపారని. రేపల్లలో కుర్రాడు పాపం వాళ్ళ అక్కనేది అంటున్నాడని చెప్పేసి అడిగితే మీ నాయకుడు సామాజిక వర్గం సంబంధించినటువంటి రెడ్ల పిల్లలు అతన్ని తగలబెట్టారు. అతను బీసీ కులం. ఎవరన్నా బీసీలు రోడ్డు మీదకి వచ్చారా మా వాడిని చంపారని? మాచర్లలో చంద్రయ్య గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అడ్డంగా మీ వాళ్ళు గొంతుగా కోచి చంపారు. జై జగన్ అనమాట అనలేదని. ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా ఆ సామాజిక వర్గాల నుంచి? నంద్యాలలో ముస్లిం కుటుంబం మొత్తం రోడ్డు ట్రైన్ కింద పడి చచ్చిపోయారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని సెల్ఫీ వీడియోలు తీసుకుని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం నుంచి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా? ఏమి కర్మ పట్టిందిరా మీకు? వాళ్ళందరూ ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు ఆ పార్టీలో ఉన్నా కానీ. మీకేమైపోయింది ఆత్మగౌరవం? మీకు ఎవడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారా మీరు? ఎవడు కోసరా మీ తాపత్రయం ఇది? మీకు మించిన అభిమానం ఉంది మాకు కూడా. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఎవడు కులం మీద వాడికి అభిమానం ఉంటది, లేకుండా ఎవరు ఉండరు. లేదని చెప్తే అబద్ధం, అందరికి ఉంటది. కానీ మీరు ఎవడు కోసమైనరా బాబు మీ తాపత్రయం? నిన్నగాక మొన్న ఇప్పుడు మీరు ఏదైతే తీసుకొచ్చారు ఇష్యూ, విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందు ఒక వారం రోజుల ముందు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మైలవరం పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. ఎవరన్నా వచ్చారా కమ్మవారు రోడ్డు మీదకి? కానీ మీ పార్టీలో ఉన్నటువంటి విజయవాడలో సంబంధించినటువంటి ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు ఒక కమ్మ సామాజిక వర్గం వ్యక్తి కాపులను చంపంగానే మాత్రం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అతను కూడా మీతో పాటు కలిసి. ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నారు మీరు అందరూ కూడా? ఏదో మీకే జరుగుతుందా? రాష్ట్రంలో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే జరిగినప్పుడు ఎవడో ఒకటి పోతుంటాడు, ఏదో కులానికి సంబంధించిన ఉంటాడు. పుట్టుకతో కులం వస్తుంది మనకి. సో ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇన్సిడెంట్లో ఎవరో ఒకటి పోతుంటారు. కానీ మీ అంత దౌర్భాగ్యంగా ఎవరు కూడా ఇట్లా రావట్లేదు కదా రోడ్ల మీదకి. ఈ దౌర్భాగ్య స్థితికి మీరు వచ్చింది కాక
ఎందుకు కులానికి ఆపాదిస్తారు? దేనికోసం ఆపాదిస్తున్నారు కులానికి? మీరు నిన్న ఏదైతే పెట్టుకున్నారో వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర నాయకులని ఆ ముద్రతోనే బతకండి మీరు. ఆ ముద్ర పెట్టుకునే తిరగండి మీరు. ఎట్లా ఇక్కడ అంబరాబాబు గారు వేసుకుంటాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని తిరుగుతుంటాడు. అట్లా మీరు కూడా మీ షర్ట్ల మీద ఫోటోలు ముద్రించుకుని మీ వరకు మేము వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులు రాసుకోండి. మీరంతా కూడా మాకు ఎవరికి బాధ లేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులు అనే పేరుతో మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా ఏదో చెయ్యాలి, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, పవన్ గారికి వ్యతిరేకం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇది మానుకోండి మీరు. ఎందుకంటే మీరు ఎవరు కూడా మీరు చెప్పిన ప్రకారంగానే మీరు కాపు కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మీది ఒక సపరేట్ తెగ. ఆ తెగ ఏంటంటే మీరే పెట్టిన పేరే, మీరు పెట్టుకున్నటువంటి పేరే ఆ తెగకి. మేమేం పెట్టట్లా. మీరు నిజంగా, ఎందుకంటే మీరు అంతగా మీరు మారిపోయారు, కన్వర్ట్ అయ్యారు. మీరంతా కూడా వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతలు. మీరు ఆల్రెడీ మీరు కన్వర్ట్ అయ్యారట్టు. ఎందుకంటే మీ ఒక అతను అక్కడ ఎవరో పేరు కూడా మార్చుకున్నాడు, గుర్తుంది కదా, ముద్రగడ పద్మనాభం గారని. ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యాడు. అట్లాగే మీరందరూ కూడా తెలిసి చేశారో తెలియక చేశారో వాస్తవం ఏదో నిన్నేదో పెట్టుకున్నారు మీరు ఆల్రెడీ. మీదంతా ఒక తెగ. ఈ రోజు నుంచి మేము పరిగణిస్తుంది మీది ఒక తెగ, సపరేట్ తెగ మీది. మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులానికి సంబంధం లేదు. మీకు మీ ఫ్యామిలీస్తో మీ వరకు ఏదన్నా జరిగితే మీరు పెట్టుకోండి. మీకేదో పేటెంట్ లాగా కాపుల గురించి మాట్లాడే అర్హత నిన్నటితో, ఆ నైతికత నిన్నటి రోజుతో మీరందరూ కూడా కోల్పోయారు. మీరు టాస్క్ ఫోర్స్ చేస్తారంట. టాస్క్ ఫోర్స్ చేసుకుంటారో ఇంకో ఫోర్స్ చేసుకుంటారో ఏదైనా సరే మీ వరకు కన్ఫైన్ చేసుకోండి. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది. ఆ దిశగా మీరు వెళ్తే బాగుంటుందని చెప్పేసి మీ అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకటంటే ఒకటి ఈ కులానికి సంబంధించినటువంటి ప్రయోజనం కలిగేటటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక ప్రయోజనం కలిగేటటువంటి ఒక ప్రయోజనకారిగా ఉండేటటువంటి ఏ ఒక్క ప్రయోజనం కూడా ఒక్కళ్ళకు కూడా అందకుండా ఒక స్కీమ్ లేకుండా చేసినటువంటి మీరు ఇవాళ వచ్చి కాపు నిధుల గురించి మీరు అడుగుతారా? ఏమైపోయింది గతంలో మీరున్నప్పుడు ఉన్నటువంటి కాపు కార్పొరేషన్? ఏమైపోయింది గతంలో మీరు పెట్టినటువంటి విదేశీ విద్యా దీవెన? ఏమైపోయింది? ఏం చేశారు మీరు సపరేట్గా? ఈడబ్ల్యూఎస్ గతంలో 14-19 మధ్యన ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఒక 5% వీళ్ళకి ఇస్తాము, ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళలో పేదరికం ఎక్కువ అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక చట్టం చేస్తే మీరు రాగానే ఆ 5% రిజర్వేషన్ చట్టాన్ని కూడా తీసుకెళ్లి పక్కన పడేసి అన్యాయం చేసినటువంటి మీరు ఇవాళ వచ్చి మాట్లాడతారు. మీరు అదే 5% రిజర్వేషన్ కానీ ఉండడితే మొన్న జరిగినటువంటి 16,500 ఉద్యోగాల డిఎస్సి రిక్రూట్మెంట్ లో 16,500లో నుంచి 5% అంటే ఎన్ని వచ్చాయి? లెక్కలేసుకోండి ఒకసారి. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? మీ దౌర్భాగ్య స్థితి వల్లే కదా పోయింది. మరి మీరు ఎట్లా ఉద్యోగాలు వచ్చి కప్న ప్రేమలు ప్రకటిస్తారు వాళ్ళ మీద? మీరు ఇవ్వకపోగా ఇచ్చిన దాన్ని కూడా తీసేసినటువంటి ఘనత ఉన్నటువంటి మీరు ఇవాళ వచ్చేసి గతంలో కాపులకు ఏం చేయలేదు అని మీరు మాట్లాడతారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అన్ని కులాలు మతాల వాళ్ళు బాగుండాలని చెప్పేసి మీ వల్ల నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో కూటమి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల కోసం ముందుకొస్తే దాన్ని మీ ఇష్టానుసారంగా మాట్లాడతారా? అరే మాకు 7 సిద్ధాంతాలతో ఏర్పడిందిరా బాబు మా పార్టీ. 7 సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. మీకు అసలు సిద్ధాంతం ఉందా? మీ సిద్ధాంతం ఏంటో చెప్పండి. మీద ఎంతసేపు ప్రతి ఇష్యూని రాద్ధాంతం చేద్దామనేది చెప్తే మీకు సిద్ధాంతం ఉందా? మీకు మాకు 7 సిద్ధాంతాలు పెట్టుకున్నాం మేము. కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేకుండా ఉండాలని, పర్యావరణాన్ని రక్షించుకుందామని, ఇట్లా రకరకాలుగా మేము ప్రజలకి దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక సిద్ధాంతాలతో వెళ్తున్నటువంటి పార్టీ మేమెక్కడ? ఆ పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ప్రతిదానికి కుక్కల్లాగా మురిగేటటువంటి మీకు సంబంధించినటువంటి నాయకుడు ఎక్కడ? మీకు ఏమైనా పోలుకుంది అసలు? రోజుకొక మాట, నిమిషానికి ఒక మాట మా నాయకుడు మాట్లాడేటప్పుడు కూడా అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం మీకుంటే ఆయన నోట్లో నుంచి వస్తున్నటువంటి మాటకు సంబంధించి అర్థం అంటే మీకు తెలుస్తుంది. మీరు నిలువెల్ల విషం పెంచుకున్నారు ఆయన మీద. మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం, తద్వారా మీకు ప్రధాన శత్రువులాగా మీరు ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచి ఏ మాట వచ్చినా కానీ మీకు వ్యతిరేక అర్థంతో కనిపిస్తుంది. మీకు అది మీ కర్మ. మేమేం చేస్తాం దానికి? ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు కానీ దేశంలో ప్రజలకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ప్రతి మాట కూడా దాంట్లో ఎంత భవిష్యత్తు ఉందో అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ మీకేమో పాస్టెన్స్ కనిపిస్తుంది, మీకు గతం కనపడుతుంది. మీకు 2 సంవత్సరాల క్రితం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వల్ల మీరు దెబ్బతిన్నారో అది కనిపిస్తుంది. మీకు భవిష్యత్తు అవసరం. మీకు కావాల్సింది ప్రజెంట్ సర్వనాశనం చేసుకోవటం. కానీ ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను, జనసేన పార్టీ ప్రస్థానం దగ్గర నుంచి మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, అవమానాలు ఎదుర్కొన్నాం. కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, అందరూ కలిసి మెలిసి ఉండాలి అనే సిద్ధాంతాలతో మేము ముందుకు వస్తున్నాం చెప్తే కులాలుగా విడగొట్టేసేసి మతాలుగా తీసేసి చేద్దామన్న ఆలోచన మాకు ఎక్కడా కూడా లేదు. అరే సనాతన ధర్మం అనగానే దాన్ని ఏదో పిచ్చిల్లారు. ఒక ధర్మమే అది. ఈ భారతదేశం అనేది ఒక ధర్మంతో మొదలైంది, తర్వాత వచ్చినవి ఇవన్నీ కూడా. మొదట అనేది ఒక సనాతన ధర్మంతో ఏర్పడిన దేశం భారతదేశం. తర్వాత తదనంతర గుణంలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా క్రిస్టియానిటీ రాను, ముస్లిం రాను, ఇంకోటి రాను. అది మర్చిపోయి వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు చెప్తే. మా వరకు మేమున్నాం. జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగిన వెళ్తాం మేము. అన్యాయం ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం మేము. అక్కడ కాపుల, కమ్మాల, రెడ్డిల మేము చూడలేము ఎప్పుడు కూడా.
దళితులని మేము చూడలేదు ఎప్పుడు కూడా. భయంతో చేస్తున్నటువంటి మీరు, మేము ప్రజలందరూ బాగుండాలని ధైర్యంగా తిరుగుతున్నటువంటి వాళ్ళం మేము. మీరు కులాలను విడగొట్టి తద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మీరు. కానీ మాకు లబ్ధి అనేది లేదు. ప్రజలందరూ కలిసి ఉండటమే మా లబ్ధి అనుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళు మేము. మీకు మాకు ఎక్కడ సారూప్యత? ఒకసారి ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. జనసేన పార్టీ ప్రస్థానాన్ని మీరు చూశారు. మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అర్థం చేసుకున్నారు మీరు, కానీ అర్థం చేసుకోలేని ఎదవలు వాళ్ళు. మీరందరూ కూడా దీవించండి. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా, కులమార్తాలు లేకుండా, కొట్లాట్లు లేకుండా భవిష్యత్తులో అందరూ కూడా కలిసి మెలిసి ఉండేటట్టుగా 1వ తరగతి దగ్గర నుంచి 5వ తరగతి దాకా పిల్లలు ఎవరికేంటో తెలియదు, హ్యాపీగా బతుకుతారు అందరూ కూడా. కానీ అక్కడి నుంచి మనం రేపుతున్నాం. ఆ విధంగా పిల్లలు అప్పుడు ఎట్లయితే అందరూ కూడా కలిసి ఉంటారో, చచ్చిపోయే వరకు కూడా అందరూ అదే భావనతో ఉండాలనే ఒక భావనే జనసేన పార్టీ భావన. ఆ భావనని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని జనసేన పార్టీని ఆశీర్వదిస్తారని, మరీ ముఖ్యంగా ఎవరైతే నిందా చెప్పాను ఒక తెగలాగా వెళ్ళిపోయారో, ఈ కాపులకు సంబంధం లేకుండా వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, ఆ బ్యాచ్ పేర్లన్నీ కూడా పేపర్లో వచ్చినాయి. మళ్ళీ నేను రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళది ఒక ప్రపంచం, వాళ్ళతో సంబంధం లేకుండా రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని. ఎందుకంటే వాళ్ళు ఎట్లా కలవరు, కలిసి ఉండే ఆలోచన లేదు, కలవనెవరు కూడా వాళ్ళు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ, మీకోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. దాన్ని ఒకసారి మీరందరూ కూడా గుర్తించి జనసేన పార్టీని మీరు ఆశీర్వదించండి. మేము కూటమిలో ఉన్నామా, ఏ పార్టీలతో కలిసామా అనేది కాదు, మేము తద్వారా రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఏ విధమైన మంచి చేస్తున్నామో ఆ మంచిని మీరు స్వీకరించి ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైసీపీ నాయకులు రామచంద్రాపురంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశం. తప్పులేదు, పార్టీ సమావేశాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ సందర్భంగా వాళ్ళు లేవనెత్తిన కొన్ని అంశాలకి వాళ్ళకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం నాకు ఏర్పడింది. వాళ్ళ ఎజెండా ఏమిటి అని అంటే, కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు ఎలా తిప్పుకోవాలి. సో వాళ్ళ ప్లానింగ్లు, వాళ్ళ ఇంటర్నల్ చర్చలు మాట్లాడుకోవచ్చు. ఆ సందర్భంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారు అని ఒక అంశం లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలో అది ఆయన ఇష్టము, పార్టీ అవిష్టం. మధ్యలో మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? రెండవది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం. అది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎల్కేజీ కంటే దిగువన ఉంది. అన్ఫార్చునేట్లీ మీరు చాలా నాయకులు అయిపోయారు ఒక పార్టీలో. కులాలను కలిపే ఆలోచన విధానం ఏమిటి అని అంటే, సమాజం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, దేశమంతా బాగుపడాలి అన్నటువంటి ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆయన సిద్ధాంతం నెంబర్ 1లో పెట్టడం జరిగింది. అది మీకు కనబడదు, వినబడదు. రెండవది, ఆయన పిఠాపురంలో పోటీ చేశారు, గాజువాకలో చేశారు, భీమవరంలో చేశారు, ఎక్కడైనా చేస్తారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేశారు, దేశంలోనే ఎక్కడైనా పోటీ చేసే అర్హత ఉంటుంది ప్రతి ఒక్క సిటిజన్కి కూడా. ఆ ఇంకిత జ్ఞానం కూడా మీకు లేదు. మరి మీ నాయకుడిని అడగండి, పులివెందులు తప్ప ఇంకెక్కడ ఎందుకు పోటీ చేయట్లేదు? ఆయన పులివెందులలోనే పోటీ చేస్తాడు, ఇంకెక్కడ ఆయన పోటీ చేయడానికి సాహసించాడు. అది మీ నాయకుడిని ప్రశ్నించాడు. తరువాతను కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారికి లింక్ చేయడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు పాపం ఈ నాయకులు. ఆయన కులము దీంట్లో సంఖ్యలలో బందీలైపోతే రాష్ట్ర ప్రగతికి కానీ ఆ కులం తాలూకు అభివృద్ధికి కానీ నష్టంగా పరిగణిస్తుంది. కాబట్టి దాన్ని అధిగమించి ఆలోచించాలి ప్రతి ఒక్క కుల నాయకులు కూడా అని చెప్పడం జరుగుతుంది. అది మీకు అర్థం కావటం లేదు. మరి మీరు గతంలో పనిచేసేటప్పుడు, గత 5 సంవత్సరాల మీ ప్రభుత్వంలో ఇప్పుడు కాపుల మీద అమితమైన ప్రేమ గుర్తొచ్చిందే, అప్పుడేమైంది? ఆయన ప్రచారంలోనే రిజర్వేషన్ కాపులకి ఇచ్చే ప్రశ్న లేదంటే అప్పుడు మీ నోళ్ళు ఏమయ్యే? మీరు కనీసం ఆయన అడగగలిగారా? ఆయన దృష్టి తీసుకురాగలిగారా? మీకు అంత ధైర్యం లేదు, చావా లేదు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద నియంత, ఆయన ముందు మీరు ఒక బానిసలు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రెండోది, కాపు భవనాల్ని ఎక్కడ కట్టనివ్వలేదే, దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు?
కాపు కార్పొరేషన్ని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి పడేశారు. ఆ రోజు ఏమైంది మీ ప్రేమ? ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కులాల మధ్య చిచ్చులు రగిలిచ్చి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి విష సంస్కృతికి మీరు తెరలేపారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానము అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తిలో కొట్టే సాయి గురించి ప్రస్తావన తెచ్చారు. మీరు ఎలా ఉంటుందంటే మీకు బోడిగుండికి మోకాలకి ముడేస్తారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో మీరే ఉన్నారు. మీరు చేసే అరాచకాలకి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కొట్టే సాయి అనే అతను ఒక వ్యక్తి, కానీ ఆయన భరోసా ఇవ్వడానికి వెళ్ళారు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులకు అందరికీ ఇచ్చిన భరోసా అది. మీ దాష్టికాలకి ఎగ్నిస్ట్గా అది మీరు అర్థం చేసుకోండి. అంతే తప్ప ఏదో అవాకులు చవాకులు పేలి ప్రతిదాన్ని మీరు కులము రొచ్చులోకి తీసుకురావడానికి కోసం మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ప్రయత్నాలు ఏవి కూడా సక్సెస్ కావు. కాపు విద్యార్థుల స్కాలర్షిప్స్ ఏమయ్యాయి? చాలామంది అమెరికా వెళ్ళారు, వాళ్ళకి స్కాలర్షిప్స్ 5 సంవత్సరాలు మీరు ఎవరికి ఇవ్వలేదే. మరి ఆ రోజు మీ ప్రేమ ఏమైంది? ఆ రోజు ఏమైనా అడగగలిగారా? ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలలో మీరు ఏ రోజు కాపు సామాజిక వర్గానికి మీరు సహాయకారిగా కానీ వాళ్ళ అభివృద్ధి కాంక్షతో కానీ మీరు ఏ రోజు ఆ పార్టీలో మీరు పనిచేయలేదు, ఆ అంశాలు ప్రస్తావనకి తేలేదు. ఇది గమనించకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఇష్యూ అయినా కులంతో ఎందుకు ముడిపెడుతున్నారు? ఆయన ఒక జాతీయ నాయకుడు, మీకు అర్థమవుతుందో లేదో. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారికి చాలామంది జాతీయ నాయకులకు అర్థమైంది, కానీ మీకు అర్థం కాదు. ఎందుకంటే మీకు అర్థం చేసుకునే వేవ్ లెంగ్త్ లేదు మీకు, మీ నాయకులకి కానీ మీ నాయకుడికి కానీ మీకు కానీ. కాబట్టి ఈ రకమైన కుహన రాజకీయాలు మాని ఆంధ్రప్రదేశ్ని కులాల మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి మీ పార్టీ ఆలోచనే ప్రమాదకరమైనటువంటిది. సమాజానికి విద్రోహ శక్తిగా మారుతున్నారు మీ పార్టీ. ఇది ఎంత మాత్రం కాదు, దీన్ని జనసేన అడ్డుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన సమాజ హితం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ హితం కోసం ఆయన రాజకీయాలు చేస్తున్నారు, పార్టీ పెట్టారు తప్ప మీలాగా అధికార దుగ్ధతో తండ్రి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పార్టీలు పెట్టి తద్వారా అవినీతి చేయడానికి పెట్టలేదన్న విషయం మీకు తెలియజేసుకుంటూ, ఇటువంటి మీరు మీటింగ్లు పెట్టుకోండి, ఎక్కడ ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, అంతేగాని ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ మూడిపెట్టి ఖండిస్తే మాత్రం సహించేది లేదని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక రకంగా మీకు గర్హిస్తున్నాం మీ తాలూకా చర్యల్ని. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ తాలూకా ఈ కుయ్యక్తులు టక్కు టమారా విద్యలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కిరణ్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వాస్తవంగా క్రిమినల్స్కి కులం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వితండవాదం ఏమని చేస్తూ ఉన్నారంటే, గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు దళితుడు చనిపోయాడన్నారు, డాక్టర్ సుధాకర్ గారు చనిపోయినప్పుడు దళిత డాక్టర్ సుధాకర్ చనిపోయాడన్నారు, అమర్నాథ్ అనే పిల్లవాడు చనిపోయినప్పుడు అమర్నాథ్ గౌడ్ అనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు చనిపోయాడన్నారు, అన్నా రాంబాబు గారి చేతిలో చిత్రహింసలు గురయ్యి వెంగయ్యనాయుడు అనే వ్యక్తి చనిపోతే వెంగయ్యనాయుడు కాపు అన్నారు. కానీ ఈ రోజున నవీన్ రెడ్డి అనే ఒక రౌడీ షీటర్ చనిపోతే, లేదంటే సాయికృష్ణ అనే ఒక రౌడీ షీటర్ మిస్ అయితే వాళ్ళకి కులాన్ని అంటగట్టద్దు అని చెప్పి మీరు ఎలా మాట్లాడతారని చెప్పి వితండవాదం చేస్తూ ఉన్నారు. నేను ఈ దద్దమ్మలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. డాక్టర్ సుధాకర్ గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్, వెంగయ్యనాయుడు వీళ్ళందరూ బాధితులు దద్దమ్మల్లారు. వాళ్ళందరూ మీలాంటి కులహంకార రాజకీయ నాయకుల చేతుల్లో బలైపోయిన బాధితులు. ఏళ్ల తరబడి అణగారిన వర్గాల్లో జన్మించి ఏళ్ల తరబడి ఇబ్బందులు పడి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధికి నోచుకోక మీలాంటి వాళ్ళ కుట్ర రాజకీయాల్లో బలైపోయిన బాధితులు. బాధితులకి రౌడీ షీటర్లకి తేడా తెలియట్లేదా మీకు?
వెంకయ్యనాయుడు అనే వ్యక్తి కేవలం ఒక రోడ్డు అడిగినందుకు బండబూతులు తిట్టి రోడ్డు మీద అతను ఆత్మహత్య చేసుకునేలాగా చేసిన అన్నా రాంబాబు కులం గురించి మేము మాట్లాడలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తి, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే చంపిన వ్యక్తి అనంత బాబుని కాపు కులం అని చెప్పి మేము మాట్లాడలా. కేవలం బాధితుడు పక్షానే మేము మాట్లాడాం. అలాగే అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి, అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న పిల్లవాడు నా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని చెప్పి అడ్డం పడుతున్నాడని చెప్పి పాము వెంకటేశ్వర రెడ్డి అనే ఒక వ్యక్తి పెట్రోల్ పోసి ఆ పిల్లవాడిని చంపితే రెడ్లందరూ నేరస్తులని చెప్పి మేమల్లా. కేవలం వెనకబడి తరగతుల్లో పుట్టి, వెనకబడిన సామాజిక వర్గాల్లో పుట్టి, మీ చేతుల్లో ఈ రోజుకి కూడా నలిగిపోతున్న బాధితుల పక్షాన వాళ్ళ సామాజిక వర్గాల్లో చైతన్యం రావాలని చెప్పి మేము మాట్లాడామే తప్ప చంపిన వాళ్ళ ఎవ్వరి కులాలు కూడా మేము ప్రస్తావించలా, చంపిన వాళ్ళకి మేము కులం ఆపాదించలా. అర్థం చేసుకోండి. బాధితులకి, రౌడీ షీటర్లకి, బాధితులకి, హంతకులకి తేడా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళు ఎవరిని పరామర్శించలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీని పరామర్శించలా, డాక్టర్ సుధాకర్ గారి ఫ్యామిలీని పరామర్శించలా, వెంకయ్యనాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించలా, అమర్నాథ్ గౌడ్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలా. కానీ ఈ రోజున రౌడీ షీటర్లు చనిపోతే వెళ్ళి పరామర్శించి అక్కడ వాళ్ళ వెనకేసుకొస్తూ మాట్లాడడాన్ని మాత్రమే మేము తప్పుపడతా ఉన్నాం. బాధితుడికి, రౌడీ షీటర్లకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి దద్దమల్లారు. జై జనసేన, జై హింద్. వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వైసీపీ నాయకులు కులాలను రెచ్చగొట్టే కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టారు. నిన్నటి రోజు చూసాం, కాకినాడ జిల్లాలో వైసీపీ కాపు నాయకులందరితో కూడా జగన్ రెడ్డి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగు, ఆ సమావేశం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, కాపుల శ్రేయస్సు కోసం, ఇతర కులాల శ్రేయస్సు కోసం పెడితే సంతోషం. కానీ అలా కాకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేందుకు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేందుకే యొక్క మీటింగ్ ఏర్పాటు చేయించారు జగన్ రెడ్డి ఆయన ఉనికిని కాపాడుకునేందుకు. మళ్ళీ స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఏదో విధంగా కులాలను రెచ్చగొట్టుకోవాలి, మతాలను రెచ్చగొట్టుకోవాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి లబ్ధి పొందాలి, మళ్ళీ ఏదో విధంగా అధికారంలోకి రావాలి అనే యొక్క దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఒక కుల నాయకునిగా చిత్రీకరించాలి, ఒక కుల నాయకునిగా తీసుకొని రావాలి, జనసేన పార్టీకి కుల పార్టీ ముద్ర వేయాలనే యొక్క ఆలోచనతో జగన్ రెడ్డి ఈ విధమైనటువంటి కుయుక్తులు పన్నుతూ మీటింగ్లు పెట్టిస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి చెప్పారు ఆయన, అసలు నాకేం సంబంధం, రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి కులంలో అయినా, ప్రతి మతంలో అయినా, ఎక్కడైనా ఎవరో ఒకరు తప్పులు చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే అందరికీ వర్తిస్తుందా అది? ఇప్పుడు సాయి కృష్ణ అనే అబ్బాయి మిస్సింగ్ అయ్యాడు. అది ఏ విధంగా మిస్సింగ్ అయ్యాడని చెప్పేసి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంది. ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, ఖచ్చితంగా నిజాన్ని నిగ్గు తెలుస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎవరో తప్పు చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం. ఇప్పుడు జగన్ రెడ్డి తప్పు చేస్తే జగన్ రెడ్డి కాబట్టి నాకు కూడా వర్తిస్తుందా? అంటే ఆయన చేసే తప్పులన్నీ మా కులానికి వర్తిస్తాయా? ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, అన్నీ కూడా రాష్ట్రంలో కులాలను రెచ్చగొడుతూ, మతాలను రెచ్చగొడుతూ అల్లకొల్లం చేస్తూ ఉంటాడు ఆయన. అవన్నీ అందరికీ వర్తించకూడదా? ప్రతి కులంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, ఎంతో కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. కానీ అది కులానికి అందరికీ వర్తించదు అది. కానీ ఈ వైసీపీలో మాత్రం ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారిని కులాలకు తీసుకొని రావాలి, కుల నాయకులుగా ఆయన చిత్రీకరించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో వైసీపీ పార్టీ చేస్తూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న చూసాం మన బొత్స సత్యనారాయణ గారు
కాకినాడ జిల్లాలో మీటింగ్లో ఆయన చెప్తాడు, ఇదే బొత్స సత్యనారాయణ గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకుడు జగన్ రెడ్డి అని చెప్పాడు. ఇదే బొత్స గారు ఆరోపించారు, నిలదీశారు గతంలో. అదే జగన్ రెడ్డి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి మంచోడైపోయాడు. ఆయనకు భజన చేస్తూ, ఆయనకు వత్సాసు పలుకుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. ఆయన మీరు సీనియర్ నాయకులు బొత్స గారు, మీరు ఒకసారి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. నిన్నటికి దుర్మార్గుడు ఈరోజు నీకు మంచోడయ్యాడా అంటే నీ రాజకీయ లబ్ధి కోసం మీరు కులాన్ని ఆయన దగ్గర చేర్చాలి, కాపు కులం అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడచాలి అని దుర్బుద్ధితో పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఆరోపణలు చేయడం దుర్మార్గమైన చర్య. కాపులు కూడా విఘ్నులు, వారికి రాజకీయ చైతన్యం ఉంది, వారన్నీ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి కుల రాజకీయాలు. ఎవరో తప్పు చేస్తే, ఏ మూలలో తప్పు చేసినా, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అది తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి అంటకట్టడం, జనసేన పార్టీకి అంటకట్టడం. జనసేన పార్టీ ఎన్నో ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. కులాలకు కలిపే పార్టీ జనసేన పార్టీ. ఆయన జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని రాష్ట్రంలో కులాలకు అంటగట్టాలని చెప్పేసి కుయుక్తులు పండుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు చేతనైతే ప్రజల పక్షాన ఏదైనా తప్పులు జరిగితే చూపించండి, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏదైనా సూచనలు చేయండి. అంతేగాని ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం ఏమైనా చర్య. ఒకటే చెప్తే పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడు, ఆయన అన్ని కులాలకు కావలసినటువంటి వ్యక్తి. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి నాయకుడు. ఆయన జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి అతను. అటువంటి వ్యక్తిని ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకు పరిమితం చేయాలని చెప్పేసి జగన్ రెడ్డి కుయుక్తులు పండుతా ఉన్నారు. చూసాం గతంలో మీ ప్రభుత్వ పాలనలో ఏం చేసావో. మీరు ఏం చేసావు? 5 సంవత్సరాలు ఇదే కులాలను రెచ్చగొట్టుకుంటూ కూర్చున్నావు. ఇప్పుడు అదే పని చేయాలని చూస్తూ ఉన్నావు. ఏం చేసావు చెప్పు? ఎక్కడ చూసినా గత ప్రభుత్వ హయాంలో దోపిడీలు చేశారు, దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి మాట్లాడుతున్న నాయకులంతా వీళ్ళే. దోపిడీల సొమ్ముతో, దుర్మార్గాలు చేసిన సొమ్ముతో కోట్ల రూపాయలు సంపాదన చేసుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో అల్లరి సృష్టించాలి, కులాలను రెచ్చగొట్టాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ప్రజలు సహించరు, తప్పకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎన్ని కుయుక్తులు పడినా, మీరు ఎన్ని చేసిన స్థానిక సంస్థలు, వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల కోసం మీరు చేసినటువంటి నాటకాలు ఇవన్నీ అంతే. అందుతప్ప రెండోది కాదు. ప్రజలను డైవర్ట్ చేయాలి. ఎక్కడైనా ఒక శవం దొరికితే చాలు, ఎక్కడైనా ఒక గొడవ దొరికితే చాలు, ఆ శవ రాజకీయం చేయడం, ఆ శవాన్ని పట్టుకొని ఆ కులానికి సంబంధించింది, ఈ కులానికి సంబంధించింది అని చెప్పడం. మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చెప్తే మీరు ఏం మాట్లాడినారు? మళ్ళీ ఎస్సీలతో మీటింగ్ పెట్టచ్చు కదా, ఆ రోజు మీరు పెట్టి మాట్లాడించచ్చు కదా. మీరు జగన్ రెడ్డి చేసావో మళ్ళీ ఆ పని మీరు చేశారా మీరు? కానీ అవి చేయవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ తిట్టాక మాత్రమే కులాన్ని ఉపయోగించుకుంటావు, ఆయన మీద బురద చల్లుతావు, ఆయన కులనాయకుడిగా చిత్రీకరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తావు. ఆయన ఒక ప్రాంతాన్ని కట్టడి చేయాలి, ఒక ఏరియాకి కట్టడి చేయాలని చెప్పి ప్రయత్నం చేసే భాగంగా, అందులో భాగంగా ఈ మీటింగ్లు ఏర్పాటు చేస్తావు నువ్వు. మళ్ళీ అనంతబాబు మీద మీరు మీటింగ్ పెట్టచ్చు కదా నువ్వు. అనంతబాబు చంపినటువంటి డ్రైవరు ఎస్సీ సామాజిక వర్గం. మరి ఆ రోజు నువ్వు ఎస్సీలందరితో కూడా మీటింగ్ పెట్టచ్చు కదా. నువ్వు పెట్టించావు, మళ్ళా అందుకు పెట్టించావు నువ్వు. ఒకటే నీ దుర్బుద్ధి, నీ దురాలోచనలు. ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించాలి, ఏదో విధంగా అధికారంలోకి రావాలి, స్థానిక సమస్యల్లో గెలవాలి అనే దురాలోచనతో పవన్ కళ్యాణ్ గారి పైన మీరు బురదలను చూస్తున్నారు. ఆయన కడిగిన ముత్యం లాంటి వ్యక్తి. ఆయనకి కులాలు, మతాలు అంటావు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇవన్నీ ప్రయోజనం లేనటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ గారు కులాలకు, మతాలకు అతీతమైనటువంటి వ్యక్తి. అతను మహోన్నతమైనటువంటి సిద్ధాంతాలతో ప్రజలను ఆదుకోవాలి, యువతను ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
అని గొప్ప ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి, అంతేగాని కులాల కోసం, మతాల కోసం ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఆయన ఒకటే, అన్ని మతాలు, అన్ని కులాలు ఒకటే, అందరూ నాకు సమానమే. మామూలుగా ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు చెప్పాడు, హిందువులకు అన్యాయం జరిగినా నేను నిలబడతా, క్రిస్టియన్లకు అన్యాయం జరిగినా నేను నిలబడతా, ముస్లిమ్స్కి అన్యాయం జరిగినా నేను నిలబడతా, బౌద్ధులకు అన్యాయం జరిగినా నేను నిలబడతా అని చెప్పాడు ఆయన. అంటే అందరూ నాకు సమానమే, కానీ ఏ కులాన్ని ఎవరు కించపరచకూడదు, ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు, అన్నీ సమానంగా ఉండాలి అనే మంచి భావాలు కలిగినటువంటి మన రాష్ట్రంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా లాగడం, కులాన్ని గంటగట్టాలి, జనసేన పార్టీ మీద తుమ్మెత్తిపోసే విధానం మీరు ఇప్పటి నుంచైనా మీరు జగన్ రెడ్డి ఇప్పటి నుంచైనా నీ యొక్క కుల రాజకీయాలకు స్వస్తి పలికి మంచి రాజకీయాలు చేయి. నీకు ఏదైనా అంతో ఇంతో ప్రజలు క్షమిస్తారు. ఎందుకంటే గతంలో చూసాం నీ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల 11 సీట్లకు దిగిపోయారు. 154 సీట్ల నుంచి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. మధ్యలో 5 తీసేశారు కదా, 151 5 తీసేసి 11 పెట్టారు. అయినా మీకు బుద్ధి మారలేదు, జ్ఞానం రాలేదు, మీ కార్యకర్తలకు బుద్ధి మారలేదు, నీకు బుద్ధి మారలేదు. అదే దుర్మార్గమైనటువంటి బుద్ధులే మీ మైండ్లో ఉన్నాయి. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని స్వాగతించండి. స్వాగతించాక మీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని ఈ విధమైన కుల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని చెప్పేసి వైసీపీ నాయకులను ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. పదే ఇదే పునరావృతమైతే జగన్ రెడ్డి తప్పకుండా ప్రజలు తిరగబడి, మా వీర మహిళలు తిరగబడి మీ మీద దాడి చేసే పరిస్థితులు వస్తాయని చెప్పేసి, రాష్ట్రంలో జగన్ రెడ్డి నువ్వు మీటింగ్లు పెట్టే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి తెలియజేస్తూ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా గమనిస్తూ ఉంటారు, నీ దుర్బుద్ధిని గమనిస్తూ ఉంటారు, నీ దుర్మార్గాలను గమనిస్తున్నారు, నీ కుల రాజకీయాలను గమనిస్తూ ఉంటారు. తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి 100% ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి మళ్ళీ మీకు మీడియా మిత్రులకి, జనసేన నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున అంబేద్కర్ జిల్లాలో రామచంద్రాపురంలో కాపు కులాల వైసీపీ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారో తెలియదు. పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి తిరుపతికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు కొట్టే సాయిని పరామర్శించారు అని అన్నారు. ఆ వ్యక్తిని కొట్టే సాయి నేనే. ఆ రోజు మేము ప్రజల కోసం నిలబడ్డాం, ప్రజల సమస్యల కోసం పోరాడాం. ఆ రోజు ఆ పోరాడే టైంలో సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఆ సిఐ గారు ఆమె ప్రభుత్వ అధికారిలాగా పనిచేయలేదు, ఒక వైసీపీ కార్యకర్తలాగా పనిచేసింది. అక్కడ వైసీపీ అహంకారం పనిచేసింది. ఎవరైతే రోడ్ల మీదకు వచ్చి ప్రజల సమస్యల్ని గొంతు విప్పుతున్నారో అక్కడంతా కూడా వైసీపీ నాయకులు, గూండాలు వీళ్ళందరూ వచ్చి కార్యకర్తల్ని కొట్టుతున్నారు. మేము ఆ రోజు సిఐ మా మీద దాడి చేయడం, ఒక జన సైనికుడు ఒక కార్యకర్త మీద దాడి చేయడం అది మొదటిసారి కాదు కాళహస్తిలో, అది 5వ సారి. 5 సార్లు మా మీద దాడి చేసినా మేము నిలబడ్డాం. దేనికోసం? ప్రజల సమస్యల కోసం నిలబడ్డాం. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత కోసం నిలబడ్డాం. ప్రజల కోసం ఏదో చేయాలని తాపత్రపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబడ్డారు కాబట్టి మేము కూడా ఆయనకి తోడుగా మేము ఉన్నాం అని నిలబడ్డాం. రాష్ట్రంలో ప్రతి చోట ఎన్ని చోట్ల దాడులు జరిగాయి. జనసేన కార్యకర్తల్ని ఎంతమందిని కొట్టారు. కాకినాడ ఘటనతో కూడా మీరు చూడొచ్చు. ఎక్కడా కూడా జన సైనికులు వెనక అడుగు వేయలేదు. ఎందుకంటే మా నాయకుడు అంత గొప్పోడు కాబట్టి. ఎక్కడ కులాల రాజకీయాలు చేయలే, ప్రజల సమస్యల కోసం పోరాడాడు. అది గుర్తు పెట్టుకున్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ వెనుక మేమందరం నిలబడ్డాం. ఆ రోజు ఎన్ని పోరాటాలు చేశామో, కాళహస్తిలో ఎంత రౌడీయిజం జరిగిందో, గంజాయి విచ్చలవిడితనం జరిగింది, ప్రతిదీ రౌడీయిజం. మళ్ళీ ఎన్నో 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 పొరపాట్లు చేశారు వైసీపీ వాళ్ళు. అన్నిటినీ ఎదుర్కొన్నారు జన సైనికులు, నిలబడ్డారు. 12 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యకర్తకి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇచ్చారు, ఇప్పుడు మాత్రం గుర్తు రాలేదా? కాపు నాయకుల కోసం ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు అని చెప్పి రాలేదు.
ఆ కాపు నాయకుడని పదవి ఇవ్వలేదు. ఈ రోజునికి కూడా ఆయన మాతో మాట్లాడేటప్పుడు నిబద్ధతని నిజాయితీతో పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ఎక్కడ చిన్న పొరపాటు జరగకూడదు సాయి. మనం తీసుకున్న ఈ పదవిని జనసేన పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక నిదర్శనంగా ఉండాలి. ఎక్కడా కూడా నువ్వు తల ఒగ్గొద్దు, నువ్వు నిబద్ధతతో పనిచేయని చెప్పిన నాయకుడు మా నాయకుడు. మీ నాయకుడు కత్తులు పెట్టుకొని తిరగండి, గొట్టలు పెట్టుకొని తిరగండి, రప్ప అనండి. అలాంటి దొంగ నాయకుడు, రౌడీ నాయకుడు మీ నాయకుడు. అలాంటి నాయకుడు కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు పేరుని నాని, ఆయన పేరుని నాని కాదు, పేను నాని. పేను ఎంత దరిద్రమో మనిషికి, మన ఆంధ్రప్రదేశ్కి అంత దరిద్రం పేరుని నాని. నాకు బూతులు తిట్టాలంటే మాకు చాలా ఈజీగా వస్తాయి, కానీ మేము తిట్టాం. ఎందుకంటే మా నాయకుడు ఆ విధంగా మమ్మల్ని పెంచాడు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కాపులని. మనకు కాపులు ముఖ్యమా, ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల ముఖ్యమా? నేను అందరినీ ఒకటే ప్రశ్నిస్తాను. అది వైసీపీ నాయకులు అవ్వచ్చు, వేరే వాళ్ళని అవ్వచ్చు, ఎవరినైనా అవ్వచ్చు. మనకి ఇక్కడ కులం కాదు ముఖ్యం, ప్రజల శ్రేయస్సే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుగుదలే మనకు ముఖ్యం. ఈ ఎదుగుదలలో ఎంత పోరాటం చేసేదానికైనా జన సైనికులు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజుకి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక జన సైనికుడు కూడా చిన్న పొరపాటు కూడా చేయట్లేదు. కాళహస్తిలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద 3200 పదవులు ఇచ్చినా కూడా 3200 మంది నిబద్ధతతో పనిచేస్తున్నారు. అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కొరకే. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు శవరాజకీయాలు చేస్తామా? ఆ ఇంట్లో శవం ఉందా, మీ నాయకుడు శవం వస్తే శవం దగ్గరికి వచ్చినా కూడా ఏడుస్తూనే ఉంటాడు. ఏడుపు నాయకుడు శవం కోసం రాజకీయాలు చేస్తూ ఉంటాడు. శవం వచ్చినది, ఆ శవంతో రాజకీయం చేయాలని ముడిపెట్టుకొని ముందరకు వచ్చి అక్కడ రాజకీయం చేస్తాడు. ఇప్పుడు కులం ఎత్తాడు. ఆ ఒక్క చనిపోయిన అతను 22 కేసులు ఉన్నాయి అతనికి. 22 కేసుల్లో ఒక మర్డర్, బీర్ బాటిల్ పగలగొట్టి గొంతు కోయేశాడు. అలాంటి రౌడీ షీటర్ని పోలీసులు ఏదో చేస్తే మా కూటమి ప్రభుత్వం వెంటనే ఆ సిఐని సస్పెండ్ చేసింది. ఇది గుర్తించాలి. వెంటనే దీనికి బాధ్యత వహించి ఎక్కడెక్కడ ఏ పొరపాటు జరుగుతుందో దీని మీద కమిటీ వేసింది. మీరు ఎప్పుడైనా వేశారా? మాస్క్ వేసుకున్న ఒక డాక్టర్ని ఆయన్ని అమానుషంగా రోడ్ల మీద ఈడ్చుకొచ్చి చంపేశారు ఆయన్ని. ఒక గౌడుకు సంబంధించిన బీసీ నాయకుడు, ఒక చిన్న బిడ్డ వాళ్ళ అక్కని రోడ్డు మీద ఏడిపిస్తే, అల్లరి మోకలు, వైసీపీ మోకలు ఏడిపిస్తే ఆ తమ్ముడు అడిగిన దానికి ఆ తమ్ముడిని నిర్దాక్షిణంగా చంపేశారు. ఇలాంటి ప్రభుత్వం మీది. సిగ్గుండాలి, మీ నాయకుడికి సిగ్గుండాలి. మీరు వైసీపీ అనే ప్రభుత్వాన్ని చేసి గొడ్డలి ప్రభుత్వాన్ని పెట్టుకోండి. ప్రజల్లో మీరు 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలైనా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మీరు ముందుకు రాలేరు. ఇది సత్యం. మర్చిపోయినారు అనుకోవద్దండి. ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. మీరు చేసిన దూష్టికాలన్నీ, మీరు చేసిన రౌడీజాలన్నీ చిన్న కాదు. ఆ రోజుట్లో అప్పట్లో ఎంతమంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి మా పిల్లలు గంజాయితో అలవటిస్తున్న గంజాయితో బాగా ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్లీజ్ జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ఈ ఒక్క విషయం గురించి మాట్లాడించండి అని ఎంతమంది కాళహస్తిలో ఎంతమంది తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చారు మాకు తెలుసు. మేము నిలబడ్డాం. మీరు రోడ్లలో అమ్మించారు, రోడ్లలో బండ్లలో అమ్మించారు మీరు గంజాయి కాళహస్తిలో. అలాంటి దుర్మార్గ ప్రభుత్వం మీది, రౌడీ ప్రభుత్వం మీది. మీ నాయకుడు దుర్మార్గుడు. చిన్నానని ఇప్పటి వరకు ఏమైందని అడుగుతున్నాడు అతను. అక్క చెల్లి మీ ఇంట్లో ఆడబిడ్డని ఇప్పుడు వేరే పార్టీలో ఉంది షర్మిల గారు. మేము మాట్లాడకూడదు, మేము మాట్లాడడం కూడా. మీ ఇంట్లోనే మీరు శుద్ధంగా చేసుకోలేవు. కులం గురించి రాజకీయాలు చేస్తున్నావు. ఒక సిద్ధాంతం లేదు, ఒక ఇది లేదు. ప్రతిదీ అన్యాయం, దుర్మార్గం, రౌడీయిజం. సిగ్గుండాలి. పార్టీ ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల సమస్యల కోసం పనిచేస్తాం. వైసీపీ ప్రభుత్వం లాగా రౌడీల కోసమో, రౌడీ షీటర్ల కోసం అయితే మేము పనిచేయం. మీరు కులాల రాజకీయాలు చేస్తారంటే మీరు అలానే చేసుకోండి. మేము దీనికి మీరేదో అన్నారని మేము వచ్చి దానికి మేము బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ప్రజల వెంటనే మేము ఉంటాం. ప్రజల సమస్యల కోసమే మేము ముందుకెళ్తాం.
ఇంక మీదట ఎక్కడైనా కూడా ఈ వైసీపీ గుండాలు కానీ ఈ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా కూడా మీకు ఆ ఒక థింకింగ్ రానట్టుంది. ప్లీజ్ దయచేసి మీరు రియలైజ్ అవ్వండి. మిమ్మల్ని ప్రజలు చేదరించుకున్నారు, పక్కన పెట్టేశారు. ప్లీజ్ ఇంకొకసారి కానీ మా నాయకుడి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేము ఈ రోజుకి కూడా మాకు ఇచ్చిన బాధ్యతని కాళహస్తిలో నేను ఏ రోజు ఒక కాపు కులస్తున్నానో లేకపోతే నాకు ఆ రోజు జరిగిన నష్టానికనో ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇల్లేదు. ఒక జన సైనికుడు, ఒక కార్యకర్తకి న్యాయం జరిగే దానికోసమే ఆ రోజు తిరుపతికి వచ్చి ఎస్పీ గారిని ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది, దీని మీద న్యాయం జరగాలని. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇచ్చారో సుమోటోగా దాన్ని కేసు తీసుకోవడం జరిగింది. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. నిజ నిజాలు అన్నీ కూడా తెలుస్తాయి. ఆ పేరు నాని గారు మాట్లాడినట్టు అక్కడ ఆ సిఐ గారి మీద నేను దౌర్జన్యం ఎలాంటిదని నేను నిరూపిస్తే, పేరు నానికి డైరెక్ట్ సవాల్ చేస్తుంది, నువ్వు కానీ కొట్టే సాయి మీద ఒక చిన్న ఇది కూడా నువ్వు నిరూపిస్తే ఛాలెంజ్, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఇద్దరం డెబిట్లో కూర్చుంటా, ½ అవర్ నువ్వా నేనా, నువ్వు ఎంత సబ్జెక్ట్ అని తీసుకురా, నేను తీసుకొస్తా సబ్జెక్టు, మీరు చేసిన అన్యాయాన్ని నేను నిరూపిస్తా. నువ్వు నిరూపించగలుగుతావా? నువ్వు నిరూపించలేవు. జాగ్రత్తగా మాట్లాడండి. మొన్న వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు. మీకు దమ్ముంటే నిజ నిజాలు నిరూపించండి. ఈరోజు మా నాయకుడి దగ్గర పోయి నేను తల వంచుకొని సార్ నాకు తప్పు జరిగిందని చెప్తా. లేదంటే మీ నాయకుడి దగ్గర అందరూ వచ్చి, మా నాయకుడి దగ్గర మీరు అందరూ వచ్చి చేతులు కట్టుకోవాలి. తప్పు అయిపోయింది సార్, కొట్టే సాయి గారి గురించి మాట్లాడినాం, మీ గురించి, మీ నిబద్ధత గురించి మాట్లాడినాం, మీలాంటి సిద్ధాంతాలు ఎక్కడా లేవని మీరు చేతులు కట్టుకొని క్షమాపణ చెప్పాలి. మా నాయకుడు లాంటి ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లోనే కదా, ఇండియాలోనే లేరు అలాంటి నాయకుడు. గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్. ఇంకొకసారి మా నాయకుడి గురించి ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, మీరు కులాల గురించి చేయాలంటే మీ ఇష్టం. దాంట్లో మా పార్టీలో సిద్ధాంతాల గురించి మాత్రం ఎటువంటి దీంట్లో మీరు శంకించకండి దయచేసి కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాటికి వస్తే బయటకు వచ్చి, అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు కాపు కులస్తుల మీద విపరీతమైన ప్రేమ వచ్చి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇది కాపుల ఆత్మీయ సమావేశమా, కాపులకు రాజ్యాధికారం దక్కుతుందనే భయం అనేది తెలపాలి. గడిచిన వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనలో కాపులకు రిజర్వేషన్ కుదరదు అని నిక్కచ్చిగా చెప్పారు. ఆ రోజు ఈ కాపు కులస్తులు, కాపు నాయకులు ఎక్కడికి వెళ్ళారో తెలియజేయాల్సిన అవసరం ఉంది. 2000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి అందిస్తానన్న జగన్మోహన్ రెడ్డి విఫలమైనప్పుడు ఈ కాపు నాయకులు ఎవరూ కనపడలేదు. కాపు బిడ్డలకు విదేశీ విద్య అందించాలనే ధ్యేయంతో ఒక స్కీమ్ను రన్ చేస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ గడిచిన 5 సంవత్సరాల వ్యవధిలో ఈ స్కీమ్ను కూడా అందించలేదు. అప్పుడు కూడా ఎక్కడ పోయారో మనకు కనపడలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక కాపు నేరస్తుడు వాళ్ళు కనపడట్లేదని, అదృశ్యమయ్యాడని చెప్పేతలకి కాపుల మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చి వైఎస్ఆర్సీపీ కాపు నాయకులందరూ ఒక హట్టు కింద చేరి ఏదో మీటింగ్ పెడతా ఉన్నారు. అదేవిధంగా రెడ్డి కులానికి సంబంధించిన మిగిలిన వారికి ఎవరికి ఇబ్బందులు జరగలేదా, రెడ్డి కులస్తుల ఆత్మీయ సమావేశం ఎప్పుడు జరపబోతున్నారు మీరు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏ కులానికి కూడా మీరు న్యాయం చేయలేని పరిస్థితి. సభ్య సమాజం, జంజీ యువతంతా కూడా ఈ కుల మతాలు మర్చిపోయి అసమానతలు లేని భవిష్యత్తు కావాలని కోరుకుంటుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలని కోరుకుంటుంది. ఇంకా వయసు మళ్ళిన ముసలి రాజకీయ నాయకులు మాత్రమే ఇంకా కులం వైపు ప్రయాణిస్తున్నారు. ఒక యువకుడు తప్పు చేస్తే ఆ తప్పును కులానికి ఆపాదించి ఆ కులస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉంది, కనుమరుగైపోయారు, కాపులకు అన్యాయం జరుగుతుందని పొలవమని ఇంతమందిని పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు ఈ కుల మీటింగ్ పెట్టడం చూస్తుంటే ప్రజలు భయాందోళనకు గురయ్యి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తరిమేశారో అదంతా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఈ డ్రామాలు ఎవరూ నమ్మేది లేదు. ఈ కుల దరిద్రాన్ని రాష్ట్రంలో నిర్మూలించడానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి, కులాలు మతాలు ఇంకా ప్రస్తావనకు తీసుకొస్తే ఈ సభ్య సమాజం ఎట్టుపోతుందని మనం తెలియజేసుకోవాలి. గడిచిన వైఎస్ఆర్సీపీ విధంలో ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ కానీ, వైస్ ఛాన్సలర్లు ఇవిగా నామినేటెడ్ పోస్ట్ కానీ, కాంట్రాక్టులు కానీ కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వలేదా? ఆ రోజు మాకు ఇవ్వాలని చెప్పి కాపు కులస్తులు కానీ మరే ఇతర కులస్తులు కానీ గలాబా చేయలేదే? పక్షపాతం వైఎస్ఆర్సీపీ విధి విధానాల్లో ఉంది, రాజకీయాల్లో ఉంది. వ్యవస్థలో ప్రవేశించిన ఒక కుట్రపూరితమైన ఒక కుల వివక్షని లేవనెత్తి రాజకీయంగా వాడుకుంటున్నారే కానీ మరొకటి కాదు. జరిగిన పరిణామంలో
ఒక కాపు కులానికి చెందిన నేరస్తుడు కనపడకపోవడం నిజంగా తప్పే. ఆ తల్లి కోర్టును ఆశ్రయించడంలో ఇబ్బంది లేదు. దానికి నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పలానా కులానికి చెందిన నాయకులు బయటకు రావడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా ఒక మ్యాజికల్ ట్రిక్తో వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చింది. ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా బయటకు వచ్చి ప్రశ్నిస్తే ఆ పలానా కులానికి సంబంధించిన నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకులను బయటపెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడి కుటుంబ సభ్యులను హేళన చేసే విధంగా కేవలం విధి విధానాలు, ఏ కులానికి కూడా వాళ్ళు చేసిన ప్రత్యేక చారిత్రాత్మక అమెండ్మెంట్ లేదు కాబట్టి, చెప్పుకునే విధి విధానాలు లేవు కాబట్టి అలిగేషన్లో మాత్రమే ఉంటుంది. ఏ సమస్య జరిగినా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నత సేవలను అందిస్తూ ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడిగా ఎదుగున్న తరుణంలో ఏ తప్పు జరిగినా కూడా ఆయన శాఖకి సంబంధం ఉందా లేదా అని చూడకుండా కులాలు మతాలు లేవనెత్తి పవన్ కళ్యాణ్ గారిని బయటకు లేచి మీరేం చేస్తున్నారని ప్రశ్నించడం ఈరోజు ప్యాషన్ అయిపోతుంది. ప్రజాదరణ విశేషంగా పెరుగుతున్న ప్రజాదరణను ఓరలేక వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు ఒడిగడుతున్నారని చెప్పాలి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కాపులకు చారిత్రాత్మకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. చేతకాక, అభివృద్ధి చేతకాక, సంక్షేమాన్ని ముందుకు నడిపించలేక, ఏ కులాలకు కూడా మీరు న్యాయం చేయలేక, ఇంకా పాత పద్ధతులు అంటే బ్రిటిష్ వారికి ముందు ఉండేది అంటరానితనం, కుల వివక్ష, వీటిలన్నింటినీ కూడా లేవనెత్తే విధంగా మనుషుల మధ్య లేని అపోహలు అంటే కులాలు మతాలు మర్చిపోయి కొత్త సామాజిక రేఖను దాటే పరిస్థితుల్లో జంజీ యువత ఉంటే వారికి మళ్ళా యువతకంతా కూడా కులాల మతాల గొడవల్ని రెచ్చగొడుతూ విధ్వంసాలు సృష్టించేదానికి జగన్మోహన్ రెడ్డి అనుకో పనిచేస్తుందని కూడా చెప్పాలి. నిన్నటి రోజున చూస్తే సాయిరామ్ అనే ఆ పిల్లోడు కాపు పిల్లోడు క్రిమినల్ కనిపించకపోయేతలకి ఏదో చిన్న తప్పు చేశాడు అంటారు. వీటిలన్నింటినీ చూస్తుంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు 175 మందిని చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు అని చెప్పి అందరినీ నాయకులందరూ కూడా 100 కేసులున్న నాయకులందరూ కూడా జగన్ చెప్పిన తీరు కనబడుతుంది. ఇదే విధంగా చూస్తా పోతే రేపు ఉదయం ఎవరైనా గన్తో కాల్ చేసినా కూడా ఏదో చిన్నపిల్లోడు ఆడుకుంటా ట్రిగ్గర్ నొక్కారు, మనిషి చచ్చిపోయారు, దానికి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఏంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పరిస్థితి అయితే ఉంది. పిచ్చి పిచ్చి పొగడ్లు, పిచ్చి పిచ్చి మాటలు, సంబంధం లేని విషయాలకు కులాలని మతాలకి అంటగడుతూ లేనిపోని డ్రామాలు క్రియేట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. వీటిని సభ్య సమాజం సంస్కరించబోదు. ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ ఒక ఎండ్ కార్డ్ రావాలి. పాత కులం మతం పేర్లు ఎవరైతే పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోతే తప్ప ఈ సమాజం బాగుపడదు అని కొంతమంది యువత భావిస్తున్న తరుణంలో ఏ కులానికి సంబంధించిన వాడైనా కూడా తప్పు చేస్తే నేరస్తుడే, నేరాన్ని నేను సహించను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. నిజంగా నా పాలన నచ్చి ఇదే విధంగా ఉండాలంటే మళ్ళీ గెలుస్తాను, ఈ కుల మతాల వివక్షని నిర్మూలిస్తాను, సామాజిక అంశాలను సంస్కరిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా నా పద్ధతి నచ్చకపోయినా కూడా ఈ కుల వివక్షను కానీ మత వివక్షను కానీ నేర ప్రవృత్తిని కానీ అంటమొందించేదాకా కూడా నేను ప్రతిపక్షంలో పోరాడతానని ఒక గట్స్ ఉన్న నాయకుడిగా ఈరోజు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాటికొస్తే బయటకు వచ్చి లేనిపోని నిందలు మోపుతూ ఒక ప్రజాస్వామికమైన పాలనను ధ్వంసం చేయాలనే రీతిగా ఉంది. వీటిలన్నింటినీ సహించబోదు. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో రేపటి సభ్య సమాజము, రేపటి యువతంతా కూడా నడిచేదానికి సిద్ధంగా ఉంది. ఇకనైనా కుల వివక్షలు మానుకోండి. ఏ పని జరిగినా కూడా కులాలకి మతాలకి అంట చెప్పి సంఘ విద్రోహ చర్యలుగా మచ్చలు అంటే రాజకీయంలో కొన్ని మచ్చలు నాయకులుగా మీరు మిగిలిపోవద్దని నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నిజంగా మీకు కాపుల మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చారిత్రాత్మకంగా మీరు చేసిన కాపుల కోసం చేసిన అభివృద్ధి తెలియజేయాలి. ఇప్పటికీ పలానా కులానికి చెందిన వాడిని కాదు, నేను అందరి వాడిని అని చెప్తుంటే మీకు కాపు కులం అక్కర్లేదా అంటారు. ఒక విషయాన్ని వక్రీకరించడంలో వైఎస్ఆర్సీపీ పెద్దలు ముందుంటారు. ఇకనైనా వీళ్ళు మారాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు మాట్లాడిన మాటలకి, మీరు అంటగట్టిన చేష్టలకి 151 సీట్లకి ఉన్న మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇక్కడికి ఇంకా మీరు మిమ్మల్ని మీరు సంస్కరించకపోతే రేపటి రోజున నాయకులుగా కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎత్తిపోతల పథకం కింద తయారవుతుందని కూడా తెలియజేస్తున్నాను. కాపులు కూడా నిద్ర మేలుకోవాలి. గతంలో అనేక దాడులు జరిగాయి. మన ఆడబిడ్డల్ని జనసేన పార్టీ తరఫున ఆడబిడ్డల్ని ఇష్టారీతిన ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మనకు మద్దతు రాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఆత్మీయ సమావేశాల పేరుతో ఒక క్రిమినల్ని, ఒక గంజాయి బ్యాచ్ని, ఒక రేపిస్ట్ని పరామర్శిస్తే వస్తుంది. కానీ ఎక్కడైనా మన నాయకులు గతంలో వారి గురించి చెప్పుకున్న ఒక నాయకుడు
జబ్బును పడితే కూడా వెళ్ళి చూడలేకుంది. వీటిలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సింది. ఈ వైఎస్ఆర్సీపీ విధి విధానాలను ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాలని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై. అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నాం గత నెల నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం వర్లు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పైన, వైసీపీలో ఉన్న కాపు నాయకులైతేనే కానీ ఏ విధంగా జనసేన పార్టీ పైన రాళ్ళు వేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారి పైన రాళ్ళు ఎలా కొడుతున్నారో మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినప్పుడు కూడా ఈ వైసీపీలో ఉన్న కాపు నాయకులందరూ మారిపోకుండా ఇప్పటికీ కుల రాజకీయాలు చేస్తాం, మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ముందుకెళ్తాం అంటుంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలేమి అమాయకులు కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాను. ఎందుకంటే జనసేన పార్టీ మొట్టమొదటి సిద్ధాంతం కులాన్ని కలిపే ఆలోచన విధానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండేవాళ్ళు థింక్ బియాండ్ క్యాస్ట్ అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. అందులో భాగంగా ఆయన ముందుకెళ్తుంటే చూసి ఓడవలేక, జనసేన పార్టీ ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో దాన్ని తట్టుకోలేక ఈ వైసీపీలో ఉన్న కాపు నాయకులందరూ ఏకమై నిన్న కోనసీమల జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి అనేక మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాను. మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారు, మిగతా ఊళ్ళలో పోటీ చేయకూడదా అని చెప్పి మీరు అడుగుతుంటే మేము ఒకటి అడుగుతున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కాకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తారు. ఆ హక్కు మాకుంది. మీరు ఎందుకు మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? మరి మిగతా ఊళ్ళలో వచ్చి ఎందుకు పోటీ చేయట్లేదు? దాన్ని మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రమ్మనండి, మిగతా ఊళ్ళకి వచ్చి పోటీ చేయమనండి, చూద్దాం. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం జనసేన పార్టీ సామాన్య కార్యకర్త సోదరుడు కొట్టే సాయి గారు శ్రీకాళహస్తి మనందరికీ తెలుసు. గతంలో ఒక పోలీస్ ఆఫీసర్ అసాల్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా తిరుపతికి వెళ్ళి ఎస్పీ గారిని కలిసి ఆయన సపోర్టు ఎక్స్టెండ్ చేసి కొట్టే సాయి గారి కోసం నిలబడిన తత్వం మనం అందరం. ఎందుకంటే మేమందరం కూడా ఆ రోజు తిరుపతికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మేమందరం వెళ్ళి ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎస్పీ గారితో మాట్లాడారు. కాన్ఫిడెన్స్ ఇచ్చింది కొట్టే సాయి గారికి ఒకటే కాదు, జనసేన కార్యకర్తలకి, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఒక భరోసా కల్పించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటారు. అదేవిధంగా అదే సాయి గారికి సోదరుడు శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ గా ఈ రోజు ఆయన్ని ప్రకటించి, అంటే సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపించి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే మీ జగన్మోహన్ రెడ్డి ఒకటి అడుగుతున్నాం, ఏ రకంగా సామాన్య కార్యకర్తలు చైర్మన్లకు చేసినాడు? ఏ రోజైనా సామాన్య కార్యకర్తల గురించి పట్టించుకున్నాడా అని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతున్నాం. అదేవిధంగా మీ 5 ఏళ్ల పాలనలో కాపు కార్పొరేషన్ని ఏ రకంగా మీరు వీకెండ్ చేశారో అందరూ చూశారు. కాపు కార్పొరేషన్ అనే ఆర్గనైజేషన్, ఒక కార్పొరేషన్ మీరు ఏ రకంగా దాన్ని కిందికి లాగారో ప్రతి ఒక్కరు చూశారు. కాపు కళ్యాణ మండపాలు కన్స్ట్రక్షన్లు కానికోకుండా కూడా మీరు ఆపిన విధానం అందరూ తెలిసిందే. ఎందుకంటే నేను కూడా మాకు అనంతపురం జిల్లాలో కూడా కాపు కార్పొరేషన్ హాల్ ఇప్పుడు పెట్టుకుంటున్నారు పర్మిషన్, గతంలో ఇబ్బంది. అదేవిధంగా కాపు స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మీరు ఏమన్నా ఇచ్చారా? అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ వెళ్తుంటే అబ్రాడ్కి మీరు ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఇస్తామన్నారో, అబ్రాడ్కి వెళ్ళి చదివే స్టూడెంట్స్కి మీరు ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఇస్తామన్నారో ఏ ఒక్కటి మీరు ఇవ్వకోకుండా హార్డ్షిప్స్లో తీసుకెళ్లి అందరిని ఇబ్బంది పెట్టి తీసుకెళ్లిన విధానం ప్రతి ఒక్కరు చూశారు. అదేవిధంగా ఎందుకు వైసీపీలో ఉన్న కాపు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సామర్లకోటలో కాపులకి ఈవీఎస్ రిజర్వేషన్ బెనిఫిట్స్ తీసేస్తున్నాము ఉండదు అని చెప్తే మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడ్డారో మాకు సమాధానం చెప్పాల్సిందే. ఈవీఎస్ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇవ్వమన్నా కూడా మీరు ఎటువంటి ఇది చేయకోకుండా ఆయనతో పాటు కలిసి ముందుకెళ్ళి ఈ రోజు వచ్చి అనవసరంగా రాళ్ళు వేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పైన కాపు సామాజిక వర్గాన్ని దూరం చేద్దాం అనుకుంటూ మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా కాపు యువత, వెంగయ్య అనే యువత ఏ రకంగా వచ్చి ఆ రోజు ఎమ్మెల్యే గారిని తన విలేజ్లో ఒక రోడ్డు కోసం, డెవలప్మెంట్ కోసం అడిగితే మీరు ఏ రకంగా అసాల్ట్ చేశారు, ఏ రకంగా అబ్యూస్ చేశారు, అది తట్టుకోలేక ఆయన ఆ రోజు సూసైడ్ చేసుకోవడం మరణించాడు. మీరు ఏ రకంగా అయితే కానీ ఒక ప్రొటెస్ట్ చేశారా? ఒకసారి ఒక ప్రొటెస్ట్ చేశారా? ఏ రకంగా ముందుకు వచ్చారు, రోడ్లపైకి వచ్చారా? జనసేన నాయకులు వచ్చారు. ఆ రోజు జనసేన నాయకులందరూ వచ్చి నిలబడడం జరిగింది.
అదేవిధంగా కోనసీమలో కాపు ఇళ్లపైన దాడులు చేస్తే మీరు ఏ రకంగా నిలబడ్డారో మీ కాపు నాయకులు అందరికీ అడుగుతున్నారు. మీరు మేము కాపు నాయకులు అని చెప్తున్నారు కదా, మీరు ఏ రకంగా నిలబడ్డారు కాపు నాయకుల కోసం అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఎప్పుడు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు థింక్ బియాండ్ క్యాస్ట్ అని చెప్పేసి? భాగంగా నేను కూడా మొన్న ఒక ఆర్టికల్ ఎంతో గర్వపడుతున్నాం జనసేన పార్టీలో ఉందనుకో. ఒక ఆర్టికల్ చూస్తుంటే ఆ ఆర్టికల్లో చాలా క్లియర్ గా ఈ రోజు భారతదేశంలోనే మోస్ట్ మెచ్యూర్ పొలిటీషియన్ శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు అని రాశారు. చాలా గర్వపడుతున్నాం ఆర్టికల్ చూసి అటువంటి నాయకుడు దగ్గర పనిచేస్తున్నాం అని చెప్పి. ఎందుకంటే ఒక కులానికి పరిమితం అయిపోయి ఆ కులాన్ని వాడుకోకపోకుండా అన్ని కులాలు బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి రోజు ముందుకెళ్తుంటే మీరు ఇటువంటి రాలేస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి డెవలప్మెంట్, ఎటువంటి అభివృద్ధిలో ముందు తీసుకెళ్తారు కూడా మీరు చూస్తారు. ఇటువంటి మీరు రాలేస్తే చూస్తూ ఊరుకుండడానికి ప్రజలేమి అన్ని గమనిస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. జై జనసేన, జై హింద్. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత జిగుప్సాకరమైన రాజకీయం చేయడం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. గంజాయి బ్యాచ్లని, రౌడీలని ప్రోత్సహిస్తూ రాజకీయం చేస్తున్న ఏకైక వ్యక్తి ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు. అది తర్వాత ప్రతి ఇష్యూని కులాల కట్టగొడుతూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ, ఈ రెండే అస్త్రాలుగా, ఈ రెండే ఆయుధాలుగా రాజకీయం నడిపిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్ గారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన పైన సుమారు 2 ఏళ్లలో 24వ స్థానంలో పంచాయతీరాజ్ శాఖ దేశంలో ఉంటే ఈరోజు 1వ స్థానానికి తీసుకొని వచ్చి ఎన్నో సంస్కరణలు, గత ప్రభుత్వంలో 5 ఏళ్లు మీరు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 2 ఏళ్లలోనే మీరు 5 ఏళ్లలో చేసిన కార్యక్రమాలకి 4-5 రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తున్న ఆయన పైన ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసి మీకు ఏ కారణం లేక, ఆయన పాలన ఎత్తి చూపడానికి ఏ సమస్య లేక మీరు చేస్తున్న పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేయాలని, పవన్ కళ్యాణ్ గారికి ఒక కులం రంగు పోయాలని చూడడం జగన్మోహన్ రెడ్డి గారి ఇమ్మెచ్యూరిటీకి నిలువెత్తు నిదర్శనం. కళ్యాణ్ గారు ఏ రోజు ఒక ప్రాంతం కోసమో ఒక కులం కోసమో కట్టడైన వ్యక్తి కాదు, ఆలోచించిన వ్యక్తి కాదు. ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పార్టీ 2014, 2009లో రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా దేశ సమగ్రత కోసం, జాతీయ సమగ్రత కోసం పాటుపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా చూసుకోండి, మన సౌత్ ఇండియాలో జాతీయ సమగ్రత కానీ, భారతదేశం పైన ఒక ప్రేమ గౌరవాలు కానీ ప్రజల్లో ప్రతి ఒక్కరిలో పెంపొందించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ సౌత్ ఇండియా నుంచి భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు ఒక కులానికి పరిమితం చేయాలనుకుంటే అది కల్లో కూడా జరగని పని. ఆయన ఆ కుటిల రాజకీయాలు, కుల రంగు పోయాలని జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించేకి ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తున్న కొందరు కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాపు నాయకులు, అంబటి రాంబాబు అయితేనేమి, బొత్స సత్యనారాయణ అయితేనేమి, తోట త్రిమూర్తులు అయితేనేమి, గత 2 రోజుల క్రితం తోట త్రిమూర్తుల ఇంట్లో కాపు నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళంతా రాజ్యాంగాన్ని కాపాడేవారు. ఒక్కొక్కరి పైన 20-30 కేసులు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ చూస్తే లిక్కర్ డాను, తోట త్రిమూర్తులు చూస్తే మర్డర్లు, దొమ్మిలు చేసిన వ్యక్తి. అంబటి రాంబాబు గురించి మనం మాట్లాడుకోవడమే తప్పు. మహిళా లోకమంతా చీకొట్టే నాయకుడు నాని అంటారా? పేదలు తినాల్సిన బియ్యాన్ని పంది కుక్కల్లాగా తిని స్మగ్లింగ్ చేసిన వ్యక్తి నాని. ఇలాంటి క్రిమినల్స్ అంతా కూర్చొని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని కులానికి కట్టేసే విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఖచ్చితంగా ఇది ప్రజలు క్షమించరు, సమాజం మిమ్మల్ని క్షమించదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఎప్పుడు చూస్తూనే ఉంటాం. వైఎస్ఆర్సీపీ మీటింగ్ అని ఉండదు, దాంట్లో వైఎస్ఆర్సీపీ కాపు నేతల మీటింగ్, వైఎస్ఆర్సీపీ బీసీ నేతల మీటింగ్, వైఎస్ఆర్సీపీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ మీటింగ్. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు కాపు నేత అని మీరు ఆయన మీద దాడి జరిగినప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇంకో వ్యక్తి పైన జరిగినప్పుడు బీసీ నేత. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రిస్టియన్ నేత కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రిస్టియన్ మీటింగ్ ఎందుకు పెట్టరు జగన్మోహన్ రెడ్డి గారు?
మీరు వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ కూడా ఒకటి గమనించాలా. వైఎస్ఆర్సీపీ గత ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చిందంటే అంతకు ముందు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో 90% పైగా వైఎస్ఆర్సీపీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్టార్జితం పైన అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. 90% పైగా హిందువులు కష్టపడితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి ఎవరు రాయిందంటే ఒక క్రిస్టియన్. వైఎస్ఆర్సీపీలో ఉండే హిందువులంతా ఏకదాటిపై నుండి ఒకటిగా ఉంటే ఎక్కడ ముఖ్యమంత్రి పీఠం హిందువులు కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పట్టుబడతారో అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఒక క్రిమినలిస్టిక్ ఆలోచనలతో వైఎస్ఆర్సీపీలో ఉన్న హిందువులందరినీ కూడా కాపులుగా, బీసీలుగా, మిగతా బ్యాక్వర్డ్ కులాలుగా విడగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు. దయచేసి ఇదంతా గమనించాలా. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, చాలా మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండేవారు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి 90% ఉన్న హిందూ నాయకులు, వైసీపీలో ఉన్న హిందూ నాయకులందరూ కూడా హిందువుల్ని ముఖ్యమంత్రిగా లేదా హిందువుల్ని మీ వైఎస్ఆర్సీపీ అధినేతగా చేసుకోవాల్సిందిగా ఆ డిమాండ్ మీరు పెట్టాల్సిందిగా కోరుకుంటూ, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంకితం చేయొద్దండి. చేసినా కూడా ఇది జరిగే పని కాదు. దాని బదులు ఉండే సమస్యలను లేకపోతే ఇంకోదాన్నో ప్రజల తరపున పోరాడితే మేము కూడా అధికార పక్షం కూడా మేము కూడా మీకు వెల్కమ్ చేస్తాం. ఎవడు ఏ సమస్య తీసుకొచ్చినా మేము ఖచ్చితంగా దాన్ని వినడానికి కానీ దాన్ని పరిష్కరించడానికి కానీ సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సమస్యల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉంది. మీరు కూడా ఒక పార్టీగా మీరు కూడా ప్రజల సమస్యలపై కొట్లాడి పోరాడి మా దృష్టి కూడా తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజల జీవితాలు మెరుగుపడడానికి మనం అందరూ కూడా కలిసి చేయడమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని మీరు మీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాటిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతూ గంజాయి బ్యాచుల్ని అలాగే రౌడీ మూకల్ని మర్డర్లు చేసిన వాళ్ళని మీరు ఎన్కరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ సమాజాన్ని అల్లకల్లోలం చేయాలంటే మాత్రం కుటుంబ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన జై.